నీకే ఆరాధనా నీకే యేసయ్యా నీకే ఆరాధనా నీకే. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో మరొక అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఓ ప్రభువా, ఇదిగో తండ్రి, లాక్డౌన్ కాలం అంతట్లో ప్రభువా మరి ఎంతవరకు నీ సన్నిధిలో నీ వాక్యం వినే కృపనిచ్చినావు తండ్రి. ఓ ప్రభువా, ఇదిగో తండ్రి, మా భవిష్యత్తు ఏంటో మాకు తెలియదు ప్రభువా, కానీ అంతా తెలిసి నీకే అప్పగించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో ఈ రాత్రి మరొక అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఓ ప్రభువా, నీ రక్తం కిందకు వచ్చున్నాం ప్రభువా. ఓ దేవుడు మానవుడు కలుసుకునే స్థలం అదే ప్రభువా. ఓ ఎడతెక్కకుండా ఇశ్రాయేలు రక్తం కింద నుండి కలుసుకున్నారు దేవా. ఓ ప్రభువా, ఇదిగో తండ్రి, ఆ రక్తం కిందకి మేము వచ్చున్నాం ప్రభువా. ఈ రాత్రి మాకు సహవాసం దయచే ప్రభువా. ఓ నువ్వు మా తండ్రివై ఉన్నావు ప్రభువా. ఓ మేము నీ పిల్లలమై ఉన్నాం ప్రభువా. ఓ తండ్రి, నువ్వే గొప్ప తండ్రి వద్దకు పిల్లలు వచ్చినట్లుగా చేసావు తండ్రి. ఓ తండ్రి, ఎర్రని తివాచి మా కొరకు నువ్వు పరిచిన దేవుడు నాయన. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఓ తండ్రి, ఇదిగో నా నీ రక్తం అనే తివాచి పరిచావు దేవా. ఓ ప్రభువా, ఇదిగో ఆ రక్తము గుండా మేము వద్దకు వచ్చినాము దేవా. ఓ ఈ రాత్రి మాతో మాట్లాడిన ప్రభువా, ఇంతవరకు ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలు. ఓ ప్రభువా, ఇదిగో మా మధ్యలో మీరు ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. అది నీ వాక్యమే ఉన్నది ప్రభువా. ఈ రాత్రి నీ గ్రంథమును మేము తెరవబోతున్నాం ప్రభువా. ఓ కానీ గ్రంథమును తండ్రి నువ్వు ఇదివరకే తెరిచున్నావు దేవా. ఓ ప్రభువా, గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్లవు నీవే యోగ్యుడివే ఉన్నావు దేవా. ఈ గ్రంథమును విప్పుటకు నీవే అర్హుడివే ఉన్నావు దేవా. ఈ రాత్రి మాకు బోధించండి ప్రభువా, మాకు బయలుపరచుకోండి ప్రభువా. మా హృదయాలతో మాట్లాడను తండ్రి. ఓ దేవా, మరి లైవ్ ద్వారా వింటున్న వారితో మాట్లాడు దేవా. ఈ మిక్సర్ల ద్వారా వింటున్న వారితో మాట్లాడు దేవా. ప్రతి వారికి నీ స్వరం వినే కృపనివ్వండి ప్రభువా. ఓ దేవా, ఈ నెట్ కనెక్షన్ కూడా మీరు కరెక్ట్గా ఉంచండి ప్రభువా. ఓ దేవా, ఈ టెక్నాలజీని వాడుకోండి ప్రభువా. అభిషేకించండి ప్రభువా. ఓ అందరూ స్పష్టంగా వినగలిగే భాగ్యం దయచే దేవా. ఈ రాత్రి ప్రతి ఆటంకం అంతరాయమే సుఖిస్తున్న నామలో గర్దిస్తున్నాం దేవా. ప్రభా, క్రీస్తు ఆత్మ దురాత్మ శక్తులను బంధించండి. ఈ రాత్రి మా మధ్యలో మా చుట్టూ నడిపించమని ప్రభువా. సమస్త మహిమ ఘనత ప్రభువులకి చెల్లిస్తూ ప్రభువా, యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. చిన్న వాక్య భాగం చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథం మరి ఎస్తేరు గ్రంథం గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటామని చెప్పడం జరిగింది. మరి ఈ వీక్ అంతా దేవుని చిత్తమైతే మ్యాక్సిమం దాన్ని కంప్లీట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి కొంత దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి చూద్దాం. మరి ఎస్తేరు గ్రంథంలో మొదటి వచనం మనం చదువుకుందాం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరణలు. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 స్థానములను అహష్వేరోషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడినందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులను విందు చేయించెను. పారసిక దేశం యొక్కయు మాధ్య దేశం యొక్కయు పరక్రమశాలులను గనులను సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావాలను తన మహిమాతిశయ ఘనతలను అనేక దినములు అనగా 180 దినములు కనపరచెను. ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషాను కోటలో ఉన్న అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజుకోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించెను. అక్కడ ధవల ధ్రుమ వర్ణము గల అవిసేనారు చేయబడిన త్రాళ్లతో చల్వరాతి స్తంభం మీద ఉంచబడిన వెండి కమ్ములను తగిలించిన తెలుపును ఊదారంగును కలిపిన తెరలను వేలాడుచుండెను. మరియు ఎరుపు, తెలుపు, పసుపు, నలుపు అయిన చల్వరాలు పరిచిన నేల మీద వెండి బంగారమైన జలతార గల పరుపులుండెను. అచ్చట కూడిన వారు వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజద్రాక్షరసమును దాసులు అధికముగా పోసిరి. ఆ విందు పానము ఆజ్ఞానుసారంగా జరుగుటను బట్టి ఎవరునూ బలవంతం చేయలేదు. ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలనని తన కోట పనివారికి రాజు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. రాణి అయిన వస్తి కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. చాలండి. దేవుడు వాక్యం దీవించును గాక. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మరి ఇదివరకే వాక్యం కొరకు ప్రార్థించున్నాం కనుక దయచేసి కూర్చుందాం. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్దాం. మరి రాత్రి చూజింగ్ ఎ బ్రైడ్ అంటే ఎస్తేరు కోసం మాట్లాడుతూ వధువుని ఎన్నుకొనుట అనే ఒక చిన్న అంశాన్ని మరి మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇది మొట్టమొదటి భాగంగా ఎస్తేరు గ్రంథంలో మనం చూద్దాం. చూడండి పిల్లలు, ఇక్కడ మనం చూస్తున్నాం మరి ఎస్తేరు గ్రంథం అనేది
మనందరూ తెలుసు, చాలాసార్లు మనం విన్నాం అనేక ప్రసంగాలు. మరి ఇంకా కొంచెం మరి డీప్గా కొన్ని విషయాలను వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎందుకంటే మరి ఇదంతా కూడా చూస్తున్నప్పుడు మరి ఎస్తేరు గ్రంథము, మరి యొక్క రూతు పుస్తకము, ఇలాంటి పుస్తకాలు మనకు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఇవన్నీ కూడా ఈ కాలం కోసం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాయి. ఈ కాలంలో మరి దేవుడు చేయబోయే కార్యాలను గూర్చి ఆయన మరి ఛాయలలో బయలుపరుచుకుంటున్నాడని ఇదివరకే మనం ఎరిగి ఉన్నాం. మరి పాత నిబంధన అంతా కూడా మరి టైపాలజీ, లేకపోతే సాదృశ్యాలు, పోలికలుగా ఉన్నాయి, ఛాయలుగా ఉన్నాయి. అంచేత మరి తప్పనిసరిగా ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఎస్తేరు గ్రంథం కూడా ఈ కాలానికి, మన కాలానికి ఒక చక్కటి పోలికగా, సాదృశ్యంగా ఉంది. అంచేత పిల్లల దేవుడు ఇందులో మన స్థానాన్ని మనం చూసుకోవచ్చు. ఇందులో ఖచ్చితంగా ప్రియమైన దేవుళ్ళరా, మనం ఏమై ఉన్నామో, ప్రస్తుత పరిస్థితులు, ప్రపంచం యొక్క పరిస్థితులు, మరి సంఘాల పరిస్థితులు అన్నీ ఇందులో ఉన్నాయి. ఆమెనంటారండి, అన్నీ ఇందులో ఉన్నాయి. ప్రకటన గ్రంథం అంతా ఒక రకంగా చెప్పాలంటే ఇది మినీ ప్రకటన గ్రంథం అని చెప్పొచ్చు. ఇది ప్రకటన గ్రంథానికి సమాంతంగా ఉంది. ఇది ఖచ్చితంగా ఇందులో 7 సంఘకాలాలు, 7 ముద్రలు అన్నీ ఉన్నాయి ఇందులో. ఆమెనంటారండి, ఇందులో అన్నీ ఉన్నాయి. ప్రియమైన దేవుళ్ళారా, యుద్ధాలు ఉన్నాయి, హల్లెలూయా, యూదులు తిరిగి రెస్టరేషన్, బోరలు, పాత్రలు, ముద్రలు, సంఘకాలాలు అన్ని ఇందులో చూడొచ్చు మనం. ఇది ఒక ప్రకటన గ్రంథం అంతే. వాక్యం తెరబడిన తర్వాత ప్రియమైన దేవుళ్ళు గమనించండి, అన్ని కూడా దేవుడు మరి బైబిలే మనకు కొత్త బైబిల్గా మార్చేస్తాడు. దేవుడు ఒక న్యూ పుస్తకంగా మారిపోయింది ఇది. అంచేత తప్పనిసరిగా దేవుడు ఈ గ్రంథము ద్వారా గొప్ప అభిషేకమును, విశ్వాసమును మనకు అనుగ్రహించును కాక. చూడండి పిల్లలు, నిశ్చయంగా ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు, ఎస్తేరు ఇక్కడ ఈ గ్రంథంలో ఒక అధికారంతో పైకి లేస్తుంది. అసలు నిజంగా చెప్పాలంటే ఎస్తేర్ రైజింగ్ అప్ ద పవర్, రైజింగ్ విత్ పవర్, అధికారంతో పైకి లేస్తుంది. దేవుడే ఆమెను అధికారంలోకి లేపి ఉన్నాడు. సేమ్ హామాను కూడా అంతే, అధికారంలో పైకి లేచి ఉన్నాడు. ఈ పుస్తకంలో మనం చూస్తాం హామాను రైజింగ్ విత్ పవర్, అలాగే రాణి ఎస్తేరు కూడా రైజింగ్ విత్ పవర్. 2 శక్తులు ఇక్కడ పైకి లెగుస్తా ఉన్నాయి. ఒకటి వధువు, రెండోది హామానై ఉన్నారు. ఆమెనారు అందరూ కూడా చూడగలరా? 2 పవర్స్, 2 శక్తులు పైకి లేవపడతా ఉన్నాయి. ఇక్కడ రెండిటికి అధికారం ఉంది, మర్చిపోకండి. ఎంతమంది ఆమెనంటే ఇష్టపడుతున్నారు? రెండిటికి అధికారం ఇచ్చింది దేవుడై ఉన్నాడు అక్కడ. అనదర్ వర్డ్స్, అహశ్వరోసే ఉన్నాడు అక్కడ. సరే, మనం దీన్ని భవిష్యత్తులో మనం ముందుకెళ్ళి మనం జరిగే కోటాల్లో మనం చూడస్తాం ఇవన్నీ కూడా. సరే పిల్లలు, ఎందుకంటే బైబిల్ అనేది ఒక లవ్ లెటర్, మన అందరూ తెలుసు. ఆమెనంటారా? ఓన్లీ బ్రైడ్ పిల్లలు ఖచ్చితంగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే వధువు నిశ్చయంగా మనం ఇక్కడ ప్రియమైన దేవుడా, ఇక్కడ ఆ లైన్ల మధ్యలో ఉన్నదాన్ని వధువు మాత్రమే గ్రహించగలుగుతుంది. ఈ యొక్క పుస్తకంలో రాయబడిన వాక్యం వెనకాల అన్రిటన్ వర్డ్ ఉంది, వ్రాయబడిన వాక్యం ఉంది. ఆ వ్రాయబడని వాక్యాన్ని వధువు పట్టుకుంటుంది ఖచ్చితంగా. ఎవరైతే ముందుగా నిర్ణయించబడ్డారో వారు పట్టుకుంటారు. దేవుని స్తోత్రములు గాక. ఎందుకంటే పిల్లలు మనకు తెలుసు, 7th సీల్, 7వ ముద్ర అనేది 3 భాగాలై ఉంది. 7వ ముద్ర 3 భాగాలుగా ఉంది. ఇక్కడ 3 పార్ట్స్. పిల్లలు గమనించండి. నిశ్చయంగా మనం అనేక దినాల నుంచి 7వ ముద్ర కోసం మాట్లాడుతున్నాం. ఇందులో ఎస్తేరు జీవితంలో కూడా 7 ముద్రలు ఉన్నాయి. 7వ ముద్ర కింద ఎస్తేరు ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. ఆమె తన స్థానాన్ని గుర్తించింది అండర్ ద 7th సీల్. 7వ ముద్ర ప్రత్యక్షత కింద స్త్రీలు ఇక్కడ మనం చూస్తాం, ఈమె తన స్థానాన్ని పొందుకుంది. ఇక్కడ నిశ్చయంగా పిల్లలు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు ఈ 7వ ముద్ర 3 భాగాలలో మనందరూ తెలిసిన మొదటి భాగం 3-fold పర్పస్. ఫస్ట్ ఏంటి చెప్పండి? దేవుడు తను తాను బయలుపరుచుకునుట. దేవుడు తను తాను రివీలింగ్ చేసుకుంటున్నాడు. ఆయన ముందు ఆయన గుణలక్షణాలు, ఆయన అట్రిబ్యూట్స్ అన్ని కూడా బయలుపరుచుకుంటున్నాడు ఆయన ప్రజలకు. ఆమెనంటారా? అనదర్ వర్డ్స్, ఆయన వధువుకి ఆయనలో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా, ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలన్నీ కూడా, అట్రిబ్యూట్స్ అన్ని కూడా దేవుడు బయలుపరుచుకుంటా ఉన్నాడు తన వధువుకి. ఓ తన కుమారులు కుమార్తెలకు. హల్లెలూయా. ఓ పిల్లర్, గాడ్ రివీలింగ్ ఇస్ హిస్ పీపుల్. ఆయన తన సొంత ప్రజలకు బయలుపరుచుకున్నాడు ఆయన. రెండోది మనకు తెలుసు, బయలుపరుచుకున్నటువంటి ప్రియమైన రెండవది తన ప్రజల పైన, తన వధువు పైన, లేకపోతే తన ప్రజల పైన ఆయనే ప్రీమినెన్స్ కోరుకుంటున్నాడు. ఆయన ఆధిపత్యాన్ని కోరుకుంటున్నాడు. ఆయన ఇంకా ఆయన వధువు పైన ఆయనకి తప్ప ఇంకెవరికి ఆధిపత్యం ఉండడానికి వీల్లేదు. ఆమెనంటారండి. ఓ ప్రియమైన దేవుడు, ఖచ్చితంగా ఆయన మాత్రమే సంఘం పైన ప్రీమినెన్స్ కోరుకున్నాడు. ఓ ఖచ్చితంగా ఆయన మాత్రమే తన వధువు పైన ఆయన ఆధిపత్యాన్ని కోరుతున్నాడు. ఆయన శిరస్సుగా ఉండి నడిపించాలని ఆశపడుతున్నాడు ఆయన. ఆమేన్. మూడవదిగా మనకు తెలుసు, ప్రియమైన దేవుడు, ఖచ్చితంగా
ఆ దేవుని యొక్క కడపట దేవుని రాజ్యంలోనికి లేకపోతే ఏదేనులోకి పునరుద్ధరించబడుట, అయితే దేవుని రాజ్యం మరలా పునరుద్ధరించబడుట. అంటే నిశ్చయంగా దేవుడు ఈ యొక్క ప్రియమైన దేవుడారా వారందరూ మళ్ళీ తిరిగి ఏదేనికి రావటం, బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్, ఆదాము అవ్వ, కడపట అవ్వ తిరిగి ఎక్కడికి వస్తున్నారు? ఏదేనికి తిరిగి వస్తా ఉన్నారు. రెస్టోర్ గాడ్స్ కింగ్డమ్, దేవుని రాజ్యం పునరుద్ధరించబడబోతా ఉంది. ఓ రెస్టోర్ గాడ్స్ ఏదెన్, దేవుని యొక్క ఏదెన్ మరలా పునరుద్ధరించబడతా ఉంది. ఇప్పుడు కడపట అవ్వ తిరిగి ఏదేనికి తిరిగి రాబోతున్నారు. అది మూడో భాగం. మొదటి భాగం దేవుడు తన ప్రజలు బయలుపరుచుకున్నాడు. రెండో భాగం తన ప్రజలపైన, తన వధువు పైన ఆయన ప్రీమినెన్సీ ఆధిపత్యం కోరుతున్నాడు ఆయన. ఆమేన్. మూడవదిగా కడపట అవ్వ ఆయన వధువుకు తిరిగి మరలా ఏదైనా వస్తా ఉన్నారు ఇప్పుడు. ఆమేన్. అంటే ఈ విషయాలన్నీ కూడా మనం విన్నాం అనేక సార్లు. చూడండి పిల్లలు, నిశ్చయంగా ఫస్ట్ కమింగ్ మనకు తెలుసు. ఆమేన్. ఇక్కడ ఎందుకంటే దేవుని యొక్క రాకడ మనం చూస్తున్నాం. పిల్లలు ఆయన మూడు భాగాలు మనకు తెలుసు. సెకండ్ కమింగ్ ఎన్ని భాగాలండి? ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దంతోను, దేవుని బోరతోను. సెవెంత్ సీల్ ఎన్ని భాగాలండి? థర్డ్ పార్ట్స్, మూడు భాగాలు. ఆరో ముద్ర ఎన్ని భాగాలు? మూడు భాగాలు. చెప్పండి, ఆరో ముద్రలో మూడు భాగాలు ఏంటి? మొదటి భాగం ఏంటి చెప్పండి? బుద్ధి లేని కన్యకలు శ్రమల ద్వారా శుద్ధీకరణ పొందుకుంటారు. రెండవ చెప్పండి, 144,000 యూదులు రక్షించబడతారు. మూడో చెప్పండి, ప్రకృతి. ఈ యొక్క ప్రకృతి అంతా ఏమవుతుంది? శుద్ధి చేయబడుతుంది. ఆమేనంటారా? ఇజ్రాయెల్ బుద్ధి లేని కన్యకలు శుద్ధి అవుతున్నారు, ఇజ్రాయెల్ శుద్ధి అవుతున్నారు, నేచర్ ప్రకృతి శుద్ధి అవుతుంది. ఆరో ముద్ర ఎన్ని భాగాలు ఉన్నాయి? మూడు భాగాలు ఉన్నాయి. ఆమేన్. సంఘకాలం ఎన్ని భాగాలు? మూడు భాగాలు. ప్రవక్త చెప్పింది ఏంటి? మొట్టమొదటి భాగం ఏంటి? హతసాక్షుల కాలం. రెండో భాగం సంస్కర్తల భాగం, అనగా సంస్కర్తల కాలం. మూడో భాగం పునరుద్ధాన కాలం, లేకపోతే రెడెంప్షన్, విమోచన కాలం. ఇప్పుడు మనం విమోచించబడే సమయంలో ఉన్నాం మనం. ఆమేన్. చూడండి పిల్లలు, ఖచ్చితంగా మనం చూస్తున్నాం. మనం ఇక్కడ చూస్తున్నాం మొట్టమొదటిగా ఆయన వచ్చినప్పుడు ఈ కమింగ్ ఆన్ ద మ్యాన్. ఎక్కడికి వచ్చాడు దేవుడు? పురుషుడు, ఒక మనుషులోకి వచ్చాడు ఆయన. అలా ఒక రకంగా చెప్పాలంటే మానవ శరీరంలోకి వచ్చాడు ఆయన. ఈ కమింగ్ ఆన్ ద మ్యాన్, ఫస్ట్ కమింగ్. సెకండ్ కమింగ్ ఏంటి చెప్పండి? ఈ కమింగ్ ఆన్ ద ఉమెన్. ఆయన రెండో రాకళ్ళు ఎవరిలోకి వస్తున్నాడు? ఆయన స్త్రీలోకి వస్తున్నాడు. ఆయన మొదటి రాకళ్ళు ఎవరిలోకి వచ్చాడు? ఆయన పురుషుల్లోకి వచ్చాడు. ఆయన ఎవరా పురుషుడు? యేసు అనే శరీరంలోకి వచ్చాడు ఆయన. ఆమేనంటారా? దైవత్వం, దేవుడు ఎక్కడికి వచ్చాడు? యేసు అనే దేహంలోకి వచ్చాడు. దట్ ఈస్ ద ఫస్ట్ కమింగ్. ఇప్పుడు అదే దేవుడు, అదే దైవత్వం ఇప్పుడు మరలా ఉమెన్, స్త్రీలోకి వచ్చాడు ఆయన. దిస్ ఇస్ ద సెకండ్ కమింగ్ ఆర్డర్. మీకు అర్థమవుతుందిగా చెప్పేదండి. ఆయన మొట్టమొదటిగా మ్యాన్లోకి వచ్చాడు, మనిషిలోకి వచ్చాడు, యేసు అనే దేహంలోకి వచ్చాడు. రెండవ రాకడలో ఉమెన్, బ్రైడ్ లేకపోతే పిల్లలు గమనించండి, ఇప్పుడు వధువులో దిగి వచ్చాడు ఆయన. ఈస్ కమింగ్ ఇన్ ద మ్యాన్, ఫస్ట్ కమింగ్. ఈస్ కమింగ్ ఇన్ ద ఉమెన్, సెకండ్ కమింగ్. ఇప్పుడు మ్యాన్ అండ్ ఉమెన్ టుగెదర్ టు బ్యాక్ టు ఏదెన్. ఆమేనంటారా? ఇప్పుడు మూడవది ఏం జరుగుతుందంటే ఈ మనిషి లేకపోతే మ్యాన్ అండ్ ఉమెన్, ఈ పురుషుడు స్త్రీ, ఈ కడపటవ కలిపి వాళ్ళు ఎక్కడికి వస్తారు? తిరిగి ఏదైనా వస్తా ఉన్నారు. ఇప్పుడు ఇంకా క్లారిటీగా మీకు చెప్పాలంటే ప్రియమైన గమనించండి. కింగ్ ఫస్ట్ కమింగ్, కింగ్ సెకండ్ కమింగ్, క్వీన్. ఆమేనంటారా? థర్డ్ ఏంటి చెప్పండి? కింగ్ అండ్ క్వీన్, రాజు రాని కలిసి మరలా ఏదైనా రావడం అన్నది. సరే, ఏడవ ముద్ర మూడు భాగాలై ఉన్నవి. ఫస్ట్ గా ఏం చేస్తున్నాడు? కింగ్ కమింగ్. అర్థమవుతుందిగా చెప్పేదండి. మూడోది ఎవరండి? క్వీన్ కమింగ్. ఆమేనంటారా? మూడవది కింగ్ అండ్ క్వీన్ కమింగ్. దే కేమ్ బ్యాక్ టు ఏదెన్. ఇదే సెవెంత్ సీల్ అయి ఉన్నది. దేవుని స్తోత్రం గాక. ఇంకా చెప్పాలంటే దేవుళ్ళు ఉన్నంత క్రీస్తులో కొమ్మరించుకున్నాడు, క్రీస్తులో ఉన్నంత వధువులో కొమ్మరించుకున్నారు. ఇద్దరు కలిపి మరలా తిరిగి ఏదానికి వచ్చి ఉన్నారు పరిపాలన చేయడానికి. ఆమేనంటారు? అందరూ కూడా చదువుతున్నారు. ఇదంతా కూడా ఏడవ ముద్ర ప్రత్యక్షత. ఇప్పుడు జరిగేది మనం గమనించాలి. ఆయన ఇప్పుడు మనలోనికి, ఆ ఉమెన్ లోనికి రావడానికి ఎదురు చూస్తున్నాడు, ఆ వధువులోని కుమ్మరించుకోవడానికి ఎదురు చూస్తున్నాడు. అటు తర్వాత ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్తారు? ఏదేనికి వెళ్తారు. మరలా ఆయన రాజ్యం పునరుద్ధరించబడుతుంది. ఇది ఏడవ ముద్ర ఉన్నది. ఆమేన్. 3 parts, 7th seal మనకు తెలుసు. పిల్లగా మనం చూస్తున్న అహష్వేరోషు జనములలో జరిగిన చర్యల వివరాలు ఇవి. హిందూ దేశం, ఇందులో మన ఇండియా కోసం కూడా రాయబడింది. నిజంగా ఈ పుస్తకంలో మన ఇండియా కోసం రాయబడింది. ఆమేనంటారా? అంటే పరిశుద్ధ గ్రంథంలో ఇండియా ఉందంటారా? దేవుని మైండ్ లో ఇండియా ఉందంటారా? ఎస్, ఉంది.
ఆమేన్. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు. ఏంటి కూష్ అంటే? ఆఫ్రికా. ఆమెన్ అంటారు అందరూ కూడా చదువులారా. గమనించండి, ఇండియా, ఆఫ్రికా ఇవన్నీ కూడా బైబిల్లో రాయబడ్డాయంటారా? దేవుడు మనసులో ఉన్నాయంటారా? ఎగ్జాక్ట్లీ ఉన్నాయి. అందుకే దేవుడు ఇక్కడ రాయిస్తున్నాడు, హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు వేలెను. హూ ఇస్ అహష్వేరోష్? ఇందులో అహష్వేరోష్ పాత్ర ఏంటి? అసలు అహష్వేరోష్ యొక్క స్థానం ఏంటి ఇందులో? అహష్వేరోష్ ఇందులో యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఓ పిల్లలు, మొత్తం వరల్డ్ అంతా పరిపాలిస్తున్నాడు ఈ అహష్వేరోషు. ప్రభువైన యేసుక్రీస్తు రాజ్యం కూడా ప్రపంచం అంతా. ఆమెన్ అంటారండి. ఓ ఖచ్చితంగా ఆయన ప్రియమైన దేవుడు, ఆయన ఆధిపత్యం కలిగి ఉన్నాడు. ఆయన బైబిల్లో మన దేశం గురించి రాయబడి ఉన్నదండి. ఇక్కడ ఈ అధ్యాయంలో, ఈ గ్రంథంలో మనం చూస్తాం ప్రియులారా. ఆ కాలం ముందు రాజైన అహష్వేరోషు సూసన కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకు విందు చేయించాను. థర్డ్ ఇయర్. ఆమెన్ అంటారండి. ఓ ప్రియమైన దేవుడు, ఇందులో ప్రతిదీ కూడా మిస్టరీ అయి ఉన్నది. బైబిల్ పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన మర్మముల గ్రంథమై ఉన్నది. ఇది ఇట్స్ వెరీ మిస్టరికల్ బుక్ అయి ఉన్నది. ఇది పిల్లలు, ఇందులో ఉన్న ప్రతి రహస్యము తన పిల్లలకు మాత్రం ఆయన రివీల్ చేసుకుంటున్నాడు ఆయన. చూడండి, ఇక్కడ నిజంగా అతడు పిల్లల ఆ యొక్క సంస్థానాలన్నింటినీ కూడా ఏలుతూ ఉన్నాడు, రాజ్య పరిపాలన చేస్తా ఉన్నాడు. 3వ సంవత్సరం. ఇది ఖచ్చితంగా మనం చూడవలసిన విషయమే. ఎందుకంటే థర్డ్ ఇయర్. వాట్ ఇస్ ద రెవల్యూషన్ థర్డ్ ఇయర్? ఎందుకంటే ప్రియమైన మనకు తెలుసు, ఇప్పుడే మాట్లాడుకున్నాం, సంఘ కాలాలన్నీ 3 భాగాలై ఉన్నాయి. 6వ ముద్ర 3 భాగాలై ఉన్నాయి. ఆమేన్. ఖచ్చితంగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. బబులోను ఆ దేవాలయాన్ని ఏం చేసింది? సొలొమోను కట్టిన దేవాలయాన్ని బబులోను, ఆ నెబుకద్నెజరు సామ్రాజ్యం అంతా ఏం చేసింది? వచ్చి ఆ దేవాలయాన్ని పడగొట్టేశారు. కానీ దాన్ని ఎన్ని రకాలుగా కట్టారు? దాన్ని 3 స్టేజెస్ లో కట్టారు. దాన్ని మరలా 3 భాగాలుగా కట్టారు దాన్ని. ఆమేన్. పునాది వేయటం, కట్టడం, మళ్ళీ ఆగిపోవడం, గోడలు కట్టడం, ఆగిపోవడం, అది కంప్లీట్ చేయడం, అలా 3 భాగాలుగా జరిగింది అక్కడ. పిల్లలు, దేవుని ఆలయము ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని పడగొట్టండి. ఎన్ని దినాలు లేపుతాడు ఆయన? 3 దినాలు లేపుతాడు ఆయన. ఖచ్చితంగా ప్రియమైన దేవుని నీతీకరణం, శుద్ధీకరణం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా ఈ పిల్లలు 3 కార్యాల ద్వారా ఇప్పుడు దేవాలయం కట్టబడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా మనం చూస్తున్నాం ప్రియమ, అక్కడ 3 దశల గుండా అది ఆ టెంపుల్ మళ్ళీ రీబిల్డ్ అయింది అక్కడ మనకు తెలుసు. అంటే ఖచ్చితంగా దేవుడు సంఖ్యల్లో పనిచేస్తాడు ఆయన. ఆమేన్ అంటారా? ఆయన సంఖ్యల్లో, న్యూమరాలజీ సంఖ్యల్లో పనిచేస్తాడు ఆయన. బైబిల్లో ఉన్న సంఖ్యలను మనం గుర్తుపట్టాలి. థర్డ్ ఇయర్. ఆమేన్. 3 అనేది ప్రియమైన దేవుని గమనించండి. ఆయన తండ్రిగా ఉన్నాడు, ఆయన కుమారుడుగా ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్మగా ఉన్నాడు. నీతీకరణం, శుద్ధీకరణం, పరిశుద్ధాత్మ బాప్తిస్మై ఉన్నది. అయితే నిజంగా దేవుడు ఈ యొక్క 3వ సంవత్సరంలో గొప్ప విందు చేయించాడు అక్కడ అహష్వేరోషు. ఆమేన్. అది ఎన్ని దినాలు జరిగిందంటే 180 దినములు కనపరిచెను. ఎన్ని దినాలండి? అది 6 months కంటిన్యూ అయింది అది. ఆమేన్. ఆ విందు ఆ 3వ సంవత్సరంలో 6 నెలలు ఆ విందు 180 రోజులు అంటే ఏంటో తెలుసా? ఈ హిబ్రూ క్యాలెండర్ ప్రకారం నెలకి ఎన్ని రోజులు? వాళ్ళకి 30 days ఓన్లీ. ఇంకా అన్ని నెలలు 30 days ఉంటాయి. 6 మూడులంతా 18, అంటే 180 దినాలు. అంటే ఎన్ని రోజులు? 6 నెలలు. అంటే 6 months అది కంటిన్యూగా జరిగింది ఆ విందు. ఎంతమంది నమ్ముతున్నారు? 7 సంఘ కాలాలు దేవుడు వాక్యం ఇచ్చుకుంటూ వస్తున్నాడా? ఫస్ట్ ఇయర్, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్. పిల్లలు ఖచ్చితంగా 6 నెలలు 7 సంఘ కాలాల్లో విందు చేయించుకుంటూ వచ్చాడంటారా? వాక్యం అనే విందు జరుగుతుందంటారా? దేవుని మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ప్రియమైన దేవుడు గమనించండి. అంటే ఈ యొక్క 6 నెలల తర్వాత ఇక్కడ మరలా స్పెషల్ గా ఒక ఫీస్ట్ ఏర్పాటు చేస్తున్నాడు. 6 నెలల తర్వాత ఏమొస్తుంది? 7th month. ఆమేన్ అంటారండి. 6 నెలల తర్వాత వచ్చిందంటే తెలుసా? 7th month వస్తుంది. ఇప్పుడు 7th month లో మరలా స్పెషల్ గా ఒక ఫీస్ట్ ఏర్పాటు చేస్తా ఉన్నాడు ఇక్కడ. 7th month ఫీస్ట్ ఇది. ఎంతమంది ఆమేన్ చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ప్రియమైన దేవుడు, ఎవరి కోసం ఇది? స్పెషల్ పీపుల్ ఉన్నారు. అందుకే ఎవరి కోసం 7th month లో స్పెషల్ గా మరలా ఈ ఫీస్ట్ ఏర్పాటు చేస్తున్నాడు అహష్వేరోషు రాజు. దేవుని మహిమ కలుగును గాక. పిల్లలు గమనించండి. 6 నెలల తర్వాత చూడండి, అక్కడ బైబిల్ ఉంటుంది చూడండి, 4వ వచనం. అతడు
4వ వచనం, ఎస్తేరు గ్రంథం 1:4 వచనం. అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావాలను తన మహిమాతిశయ ఘనతములను అనేక దినములు అనగా 180 దినములు కనుపరిచెను. ఆ దినములు గడిచిన తర్వాత రాజు షూషాను కోటలో ఉన్న అల్పులకేమి గనులకేమి జనులందరికీ రాజకోటలోని తోట ఆవరణంలో 7 దినములు విందు చేయించెను. ఆమేనంటారా? దిస్ ఇస్ ద 7th month ఫీస్ట్. ఇది 7వ నెలలో విందు ఉంది. ఆమేనంటారా? 3rd year లో, ఇప్పుడు 3వ సంవత్సరంలో 6 నెలలు విందు చేసుకుంటూ వచ్చాడా లేదా? ఓ ఎఫ్ఎస్ చర్చికి విందు చేశాడా లేదా? స్వర్ణ చర్చికి విందు చేశాడా లేదా? తెరకమ్మకు విందు చేశాడా లేదా? అంటే వాక్యం పంపించాడా లేదా? తూయితెరగ వాక్యం పంపించాడా లేదా? వెస్లీ వాక్యం పంపించాడా లేదా? ఆమేనంటారండి? 6 నెలల వాక్యం పంపించాడా లేదా? ఇప్పుడు 180 దినాలు, 6 నెలలు అయిపోయిన తర్వాత 7th month లో ఇప్పుడు 7వ నెలలో ఏం చేస్తున్నాడు ఆయన? మరలా విందు చేపిస్తున్నాడు ఆయన. ఈ విందు ఎన్ని దినాలు తెలుసా? ప్రత్యేకంగా 7 days. ఈ 7 days ఫీస్ట్ ఏంటో తెలుసా? 7 ముద్దర్లు. ఆయన మార్చి, ప్రియమైన గమనించండి, విలియం బ్రన్నాం గారు మార్చి 16th నుంచి ఆయన 24th వరకు ఏం చేశాడు ఆయన? ఓ పిల్లలు గమనించండి, జోపస్తన్ విల్లు ఆయన ముద్రలు బోధించాడు ఆయన. 7 రోజులు విందు అది. ఎంతమంది ఆమెనంటే ఇష్టపడుతున్నారు? ఎప్పుడు? 7th year. ఈ విందు ఎప్పుడండి? 7వ సంఘకాలంలో. దేవుని మహిమ కలుగును గాక. ఓ ప్రియమైన దేవుని గమనించండి, నిశ్చయముగా నిన్ను 6వ నెల తర్వాత వచ్చేది 7వ నెల. ఈ 7వ నెలలో ప్రియమైన దేవుని ఏం జరుగుతుందో మనకు తెలుసా? మన బైబిల్లో యూదుల క్యాలెండర్ ప్రకారం 7వ నెలలో జరిగే పండుగలేంటి చెప్పాలి? 7వ నెలలో జరిగే పండుగలేంటి? ఫస్ట్ బూరల పండుగ, నెక్స్ట్ అటోన్మెంట్ ప్రాయశ్చిత్తార్థ పండుగ, నెక్స్ట్ టెబర్నికల్ గుడారాల పండుగ. 7th month లో ఈ 3 పండుగలు జరుగుతాయి. ఈ 3 పండుగలు సెకండ్ కమింగ్ కి కనెక్ట్ అయి ఉన్నాయి. ఆమేనంటారా? ఓ పిల్లలు మనకు తెలుసు, పస్కా, పుల్లనొట్ల పండుగ, ప్రథమ పనుల పండుగ, మొదటి రాకడకు సంబంధించినవి. పెంతెకోస్తు పండుగ 7 సంఘకాలాలుగా ఉన్నాయి. ఆమేనంటారండి? ఆ తర్వాత పిల్లలు 7వ నెలలో జరిగే 3 పండుగలు ఖచ్చితంగా ఇప్పుడు మన జీవితంలో జరుగుతున్నాయి. మనం ప్రీవియస్ డేస్ మన రాత్రి జరిగిపోయిన కాలంలో చూస్తాం మనం సండే. ఓ ఇప్పుడు ప్రాయశ్చిత్తార్థం జరుగుతుందంటారా? ఓ ఖచ్చితంగా ప్రాయశ్చిత్తార్థ పండుగ దిన మనం 2 మేకలు తీసుకుంటారా? ఒక మేకను వధిస్తారా? ఇంకొక మేక పైన పాపములన్నీ మోసుకుని అరణ్యంలో వదిలిపెడతారా? ఇక నెవర్ పౌండ్, ఎవరు దాన్ని కనుగొనలేరు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి ఏ నెలలో జరుగుతాయి 3 పండుగలు? 7th month, 7వ సంఘకాలంలో. ఆమేనంటారు అందరూ కూడా చదవగలరా? అందుకే ఖచ్చితంగా బైబిల్ ప్రవక్త ఏం చెప్తుంటే తెలుసా? బైబిల్లో న్యూమరాలజీ మిస్ అయితే, ఆమేన్, ఓ యు మిస్ ద బైబిల్, యు మిస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు మిస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. నువ్వు న్యూమరాలజీ కానీ మిస్ అయ్యావంటే నువ్వు దేవుని ప్రణాళికనే మిస్ అయిపోతావు. అందుకే బైబిల్ సంఖ్యాశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు మనం. ఆమేనంటారండి? దేవుడు సంఖ్యల్లో కూడా పనిచేస్తాడు ఆయన. ఏంటిది? 3rd year, 7th month, 7 days ఫీస్ట్. 3వ సంవత్సరంలో 7వ నెలలో 7 రోజులు విందు. మళ్ళీ చెప్పమంటారా? 3వ సంవత్సరంలో 7వ నెలలో 7 రోజులు విందు. ఎంతమంది అనుకుంటున్నారు ఇక్కడ? ఎంతమంది ఆ విందులో ఉన్నారు ఇప్పుడు? ఎన్నో నెలలో? 7వ నెలలో. ఎన్నో సంవత్సరంలో? 3వ సంవత్సరంలో. ఎన్ని రోజులు విందు? 7 days విందే ఉంది. 7 ముద్రల ప్రత్యక్షత అన్నది ఇదే. 7 ముద్రలు తెరబడుట ద్వారా ప్రియమైన దేవుని గమనించండి. అది అక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఈ నెలలోనే 7 రోజులు విందు చేపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా ఇవన్నీ దేనికోసం మాట్లాడుతున్నాయి? ఆల్ దిస్ స్క్రిప్చర్స్ టాక్ అబౌట్ అవర్ రిడెంప్షన్. ఈ లేఖనాలు అన్ని కూడా మన విమోచన కోసం మాట్లాడుతున్నాయి. మనం ఇక్కడ చూస్తున్నాం, ఎస్తేరు గ్రంథం 1:10 చదువుదాం. ఇప్పుడు మనం 7వ దినమందు రాజు ద్రాక్షరసం త్రాగి సంతోషంగానున్నప్పుడు కూడి వచ్చిన జనమునకును అధిపతులకును రాణి అయిన వస్తీ యొక్క సౌందర్యంను కనపరచవలనని రాజు కిరీటం ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చినట్లు రాజైన అహశ్వేరోషు ఎదుట ఉపచారం చేయు మొహుమాను, బిస్తా, హొర్బానో, బిక్తా, అబక్తా, జెతరు, కర్కాసు అను 7 నపుంసకులను ఆజ్ఞాపించాను. ఆమేన్. ఆమేన్ అంటే అందరూ కూడా చదవలేరా? ఇప్పుడు చూడండి, 1:10 ఏం జరుగుతుందంటే 7th day అంటే ఆ పండుగ పిల్లలు చూడండి 7వ దినమున. ఆమేన్. నాట్ 6th day. ఎన్నో రోజులు అన్నది?
7వ దినమున, సెవెంత్ సీల్. ఆమేనంటారా? 7వ దినమున. ఇక్కడ ఏంటి? ఖచ్చితంగా ప్రియమైన దేవులారా, అక్కడ నిశ్చయంగా మనం చూస్తున్నాం, ఆ రాణికి ఉపచారం చేయడానికి 7 నపుంసకులను నియమించాడు రాజు. ఆమేన్. ఆ వస్తికి ప్రియమైన దేవులారా గమనించండి, ఆ రాణికి, క్వీన్ కి ఉపచారం చేయడానికి, పరిచర్య చేయడానికి, మినిస్ట్రీ చేయడానికి 7 నపుంసకులను నియమించాడు. దే ఆర్ ఆల్ యూనిక్స్. వారందరూ కూడా నపుంసకులై ఉన్నారు. దే హ్యావ్ నో సీడ్. నపుంసకులకు విత్తనం ఉండదు. ఎందుకంటే ప్రియమైన దేవుని గమనించండి, ఓన్లీ కింగ్ కమాండ్మెంట్స్. వారు రాజు యొక్క ఆజ్ఞలు మాత్రమే తీసుకుని వస్తారు. వారికి సొంత రెవల్యూషన్ ఉండదు. వారి సొంత బోధలు వాళ్ళ దగ్గర ఉండవు. దే హ్యావ్ నో సీడ్ అంటే విత్తనం. విత్తనం అంటే వాక్యమై ఉన్నది. అందుకే వారు ఏమై ఉన్నారు? నపుంసకులు. ఆ 7 ఎవరు చెప్పండి? నపుంసకులు. ఈ 7 ప్రియమైన దేవుని గమనించండి. ఇప్పుడు రాజు యొద్ద నుండి గొప్ప మెసేజ్ తో బయలుదేరారు. కింగ్స్ మెసేజ్. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఇది రాజు యొక్క వర్తమానము. ఎక్కడికి? వస్తీ దగ్గరికి. ఆమేనంటారా? ప్రియమైన దేవుడు, రాజు వర్తమానంతో వచ్చారు వీళ్ళు. కింగ్స్ మెసేజ్ తో బయలుదేరారు వీళ్ళు. హూ ఇస్ దిస్ యూనిక్స్? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 7 నపుంసకులు ఎవరో తెలుసా? 7 సంఘ కాలం యొక్క వర్తమానికులే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మన గుర్తులు? 7. ఆమేనంటారా? ఓ ఇప్పుడు 7 ఏం తీసుకొచ్చారు? మెసేజ్. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? కింగ్. ఫ్రమ్ ద కింగ్. వీళ్ళు ఏ మెసేజ్ కలిగి ఉన్నారు? కింగ్స్ మెసేజ్. రాజు యొద్ద నుంచి ఒక గొప్ప వర్తమానం కలిగి ఉన్నారు వీళ్ళు. ఈ వర్తమానం రాజు యొద్ద నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు? వస్తీ దగ్గర తీసుకెళ్తున్నారు. ఆమేనంటారు? అందరూ కూడా చదువురా. నిశ్చయంగా ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లరా, దే హ్యావ్ నో ఓన్ థాట్స్. ఆమేన్. ఖచ్చితంగా ప్రియమైన దేవునికి మనం చూస్తున్నాం 7 స్పిరిట్స్ ఆ రాజు సన్నిధిలో ఉన్నవి. అహష్వేరోషు ఎవరండి? రాజు. ఆ రాజు సన్నిధిలో ఏమున్నాయి? ప్రకటన 5వ అధ్యాయంలో 7 ఆత్మలు అక్కడ ఉన్నాయి. 7 నపుంసకులు ఎప్పుడైనా ప్రజెన్స్ లో ఉంటారు వాళ్ళు. ఆ 7 ఆత్మలు కూడా ఎప్పుడైనా సన్నిధిలో ఉంటాయి అక్కడ. ఆ 7 కూడా ఎప్పుడు కూడా రాజు సముఖంలో ఉంటారు వాళ్ళు. కింగ్స్ ప్రెజెన్స్ లో ఉంటారు వాళ్ళు. నిత్యము ఆ యొక్క కింగ్స్ ప్రెజెన్స్ లో 7 స్పిరిట్స్ ఉంటాయి అక్కడ. చూడండి అక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము. అందుకే చెప్పండి, ఇదేంటి చెప్పండి? ప్రకటన గ్రంథం. ఎస్తేరు గ్రంథం ఏంటి చెప్పండి? ఎస్తేరు గ్రంథం ఒక ప్రకటన గ్రంథం. నమ్ముతున్నారా ప్రకటన గ్రంథం అని? 5వ అధ్యాయము 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దకులకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు నుండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మలు ఎక్కడున్నాయి? కింగ్స్ ప్రెజెన్స్. రాజు యొక్క సముఖములో ఉన్నాయి. రాజు యొక్క సన్నిధిలో ఉన్నాయి. గ్లోరీ, హల్లెలూయా. వీళ్ళు 7 ఎక్కడుంటారంటే రాజు సన్నిధిలో ఉన్నవాళ్ళు వీళ్ళు. ఓ దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ యూనిక్స్ దేవునికి సాదృశ్యం ఉన్నారు తెలుసా? ఈ 7 ఆత్మలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓ ఇప్పుడు నిత్యంగా 7 కింగ్స్ మెసేజ్ తో బయలుదేరారు వీళ్ళు. ఆమేన్. ఓ నిత్యంగా రాజు యొక్క వర్తమానంతో వెళ్తున్నారు వీళ్ళు. ఎక్కడికి? క్వీన్ దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళు. అయితే మనకు తెలుసు అక్కడ ఎస్తేరు గ్రంథంలోకి వద్దాం మళ్ళా. ఇప్పుడు వస్తీ ఏం చేసింది? ఆ మెసేజ్ స్వీకరించిందా? రాజు మెసేజ్ స్వీకరించిందా? నో. ఆమేన్. చూడండి అక్కడ చదువు. అతడు కాలజ్ఞానులను చూచి 12వ వచనం. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారం వచ్చుటకు ఒప్పుకోకపోగా రాజు మిగుల కోపగించెను. ఇప్పుడు కింగ్స్ మెసేజ్ ఏం చేసింది? రిఫ్యూజ్. ఆమె త్రోసివేసింది. రాజు యొక్క మెసేజ్ ని ఆమె రిజెక్ట్ చేసేసింది. రాజు యొక్క వర్తమానమును ఆమెకు లోబడలేదు. ఆమె రాజు యొక్క మాటకు ఆమె లోబడలేదు. ఆమె కింగ్స్ మెసేజ్ రిఫ్యూజ్ చేసి పడేసింది. అర్థమవుతుంది నేను చెప్పేదండి. ఈరోజు ప్రియమైన దేవుని గమనించండి. నిత్యముగా స్పిరిచువల్ గా మనం చూస్తున్నప్పుడు ఈరోజు రాజు యొద్ద నుండి 7 దూతలు వర్తమానంతో వచ్చారు. ఓ వధువు దగ్గరికి వచ్చారు, వస్తీ దగ్గరికి వచ్చారు. వస్తీ ఏం చేస్తుంది? ఇప్పుడు ఆమె త్రోసివేస్తుంది మెసేజ్ ని. ఈరోజు పెంతెకోస్తు ఏం చేస్తుంది? వర్తమానమును త్రోసివేసింది. పెంతెకోస్తు వస్తీ త్రోసివేసింది.
కింగ్స్ మెసేజ్ త్రోసేసింది. అది 7 దూతల మెసేజ్ కాదు, అది ఆ మెసేజ్ రాజు దగ్గర నుంచి వచ్చింది. అది దట్ ఇస్ ద కమాండ్మెంట్ ఆఫ్ కింగ్. అది రాజు యొక్క ఆజ్ఞ ఉన్నది. అది ఆ 7 మెసేజ్ కాదు, అది విలియం రన్న మెసేజ్ కాదు, అది ప్రియుడ వెస్లీ మెసేజ్ కాదు, అది లూథర్ మెసేజ్ కాదు, అది కింగ్స్ మెసేజ్. అది ఆమేన్. బట్ దిస్ బ్రైడ్ లేకపోతే ఈ వస్తీ ఏం చేస్తుంది? రిజెక్ట్. ఆమె దానికి లోబట్టం లేదు, ఆమె దాన్ని త్రోసివేస్తా ఉంది. ఆమెనంటారండి. ఇప్పుడు రాజుకి ఏమొచ్చింది? చాలా కోపం వచ్చింది. ఆమెనంటారా? ఇప్పుడు గమనించండి పిల్లల, ఈమె వర్తమానాన్ని త్రోసేసిందంటే రాజు యొక్క కింగ్స్ మెసేజ్ త్రోసేసిందంటే ఎవరిని త్రోసేసినట్టు? కింగ్ నే త్రోసేసింది. ఇండైరెక్ట్ గా ఆమె కింగ్ రాజునే త్రోసివేసినట్టు అర్థం. ఈ రోజు ఈ సంఘాలు లేకపోతే పిల్లల యొక్క పెంతుకోస్తు ఈ 7 దూతల వర్తమానాన్ని త్రోసేసిందంటే ఇప్పుడు ఎవరిని త్రోసేసిందంటే 7 దూతలు కాదు, కానీ ఆ దూతల ద్వారా పంపించినటువంటి రాజు యొక్క ప్రియమైన దేవుడు రాజునే త్రోసివేసింది ఇండైరెక్ట్ గా. ఈ రోజు సంఘాలు క్రీస్తునే త్రోసివేశాయి. ఆమేన్. ఎవరి ద్వారా త్రోసివేశాయి? మరలా 7 ద్వారానే. ఆ 7 ద్వారానే మళ్ళీ మెసేజ్ వచ్చింది. రాజా, ఆమె నీ మాట వినట్లేదు. 7 ద్వారానే మళ్ళీ మెసేజ్ వచ్చింది. ఆమె 7 ద్వారానే మళ్ళీ రిఫ్యూజ్ చేసింది. ఇప్పుడు రాజుకి ఏముంది? ఆయన కన్నులు ఆయనకి ఎలా ఉంది? ఇప్పుడు కోపం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఆ రాజు యొక్క కన్నులు ఎలాగున్నాయి? అగ్ని జ్వాలలు ఉన్నాయి. ఆయన కన్నులు కోపంతో ఉన్నాయి అక్కడ. అందుకే తుయితర సంఘకాలంలో ఆయన కన్నులు అగ్ని జ్వాలలు ఉన్నాయి. వాక్యమును త్రోసివేసినందుకు, ఆ కింగ్స్ మెసేజ్ త్రోసేసినందుకు ఆయన కోపము, ఆయన కన్నులు చాలా కోపంతో ఉన్నాయి. ప్రియమైన దేవుని గమనించండి. ఈ రోజు సార్వత్రిక సంఘం లేదా పెంతెకోస్తు ప్రియమైన దేవుడు ఆ యొక్క రాజు మెసేజ్ త్రోసివేసింది. రోజు రాజు ఆజ్ఞను త్రోసివేసింది రోజు. అందుకే ఆయన కన్నులు ఇప్పుడు ప్రియమైన రౌద్రంతో ఆయన కన్నులు ఎర్రబారిపోయినాయి అక్కడ. దేవుని మహిమ కలుగును గాక. వాట్ ఈస్ దట్? జడ్జ్మెంట్. ఆమెనంటారా? ఏంటది? తీర్పు ఉన్నది. నిశ్చయంగా జడ్జ్మెంట్ తో తీర్పు తెచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. నా వర్తమానం త్రోసేస్తావా నువ్వు? మై మెసేజ్ త్రోసేస్తావా నువ్వు? ఐఎమ్ ఎ కింగ్. నా వర్తమానం లోబడవా నువ్వు? ఇదిగో నా కన్నులు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. అందుకే ఈ కాలంలో ఆయన జడ్జిగా దిగి వచ్చినాడు. జడ్జ్మెంట్ తీర్పు తెచ్చడానికి వచ్చినాడు ఆయన. అందుకే ప్రియమైన దేవుడు ఈ వర్తమానం త్రోసేసినందుకు తెగుళ్లు కుమ్మరించాడు ఆయన. ఈ వర్తమానం రిజెక్ట్ చేసినందుకు ప్లాగ్స్ కుమ్మరించాడు ఆయన. పిల్లల రోజు మరణాన్ని కుమ్మరించాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? రాజు యొక్క మెసేజ్ త్రోసేసినందుకు ఈ రోజు కరోనా ప్రియమైన దేవుడు ఈ టెంపరరీ జడ్జ్మెంట్ ఈ రోజు ప్రపంచం మీద కుమ్మరించాడు ఆయన. నాట్ ఈచ్ థింగ్ జడ్జ్మెంట్. ఆయన కన్నులు ఎర్రగా ఉన్నాయి, ఆయన కన్నులు అగ్ని జ్వాలలో ఉన్నాయి. ఆమేన్. అందుకే ప్రియమైన దేవుడు రోజు గమనించండి. కింగ్స్ కమాండ్మెంట్ అంటే, కింగ్స్ మెసేజ్ అంటే మనం కంప్లీట్ గా లోబడవలసిందే. ఎంతమంది ఆమెన్ అంటే ఇష్టపడుతున్నారండి? అందుకే పిల్లలు గమనించండి. అక్కడ మనం చూస్తున్నాం. ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఈ 7 రాజు మెసేజ్ తో వచ్చారు, అవునా? ఎక్కడికి? రాణి దగ్గరికి. కానీ రిఫ్యూజ్ ఏం చేసింది? 7 వర్తమానికి మెసేజ్ ఏం చేసింది? తోసేసింది. అంటే మీన్స్ ఏంటి? రిఫ్యూజ్ ద కింగ్ మెసేజ్. అంటే ఆమె రాజు యొక్క వర్తమానం తోసేసిందంటే డైరెక్ట్ గా రిఫ్యూజ్ కింగ్. ఆమె రాజునే త్రోసివేసిందని అర్థం. ఇప్పుడు సంఘాలన్నీ సంఘం లవోదిక సంఘం క్రీస్తుని తోసేసిందా? ఈ వస్తీ కడవరి కాలపు వస్తీ పెంతెకోస్తు క్రీస్తుని తోసేసిందా? తోసివేసింది. సేమ్ స్టోరీ రిపీట్ అగైన్. ఇప్పుడు జరిగిందే మరలా జరుగుతుంది. ఎస్తేరు గ్రంథం 1:9 ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తుంది ఆమె? చూడండి అక్కడ వస్తీ ఏం చేస్తుంది చూడండి. 1:9 ఎస్తేరు గ్రంథం 1:9. రాణి అయిన వస్తీ కూడా రాజైన అహష్వేరోషు కోటలో స్త్రీలకు ఒక విందు చేయించెను. చూసారా? ఇక్కడ రాజు 7 దినాలు విందు చేపిస్తే, ఎప్పుడు 7th month లో, ఎప్పుడు 3rd year లో, ఆమెనంటారా 3వ సంవత్సరంలో 7వ నెలలో 7 రోజులు విందు చేపిస్తే, ఆమేన్. ఈమె విందుకు అటెండ్ అవ్వకుండా, ఈమె విందుకు రాకుండా ఆ మెసేజ్ కి త్రోసివేసి ఈమె స్పెషల్ గా విందు ఏర్పాటు చేసింది. ఆమెనంటారా? అంటే ఈమె ఏం కోరుకుంటుంది? ఫేమ్. ఆమెనంటారా? ప్రియమైన దేవుని గమనించండి. ఆమె సెల్ఫ్ ఫేమ్ అంటే సొంతంగా ఆమెకు ఒక పేరు కావాలి. ఆమె ఏదో ఘనతను కోరుకుంటా ఉంది. ఆమేన్.
ఇక్కడ రాజు ప్రత్యేకంగా 7 దినాలు విందు చెప్పిస్తుంది. దానికి వచ్చి కూర్చోవాలా వద్దా? ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఆమె దానికి లోబడాలా వద్దా? వాట్ ఇస్ ద మెసేజ్? కింగ్స్ మెసేజ్. అదేదో మానవుని వర్తమానమా? అది రాజు యొక్క వర్తమానం. అది ఎంత గర్వం, ఎంత అహంకారం చూడండి. రాజు యొక్క వర్తమానాన్ని త్రోసేయడానికి అసలు ఈమెకి ఎంత ధైర్యం. ఆమేన్. ఆయన కనులు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. ఓ ప్రియమైన దేవుడు, అందుకే ఈ కాలంలో మనం చూస్తున్నాం, దేవుని ఉగ్రతం చూస్తున్నాం మనం. ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేస్తుంది చూడండి, స్త్రీలతో విందు. ఈ స్త్రీ మళ్ళీ కొంతమంది స్త్రీలు పోగు చేసుకుని ఏం చేస్తుంది, ఈ విందు ఏర్పాటు చేసింది. స్త్రీలతో స్త్రీ. ఆమెన్ అంటారా? ఎంజాయింగ్ విత్ ద చర్చెస్. స్త్రీలు అంటే సంఘాలు. స్త్రీ అంటే దేనికి సాదృశ్యం అండి? బైబిల్లో స్త్రీ అంటే సంఘాలు. కొంతమంది స్త్రీలతో. ఆమెన్ అంటారండి. ఈమె కూడా ఏం చేసింది, విందు ఏర్పాటు చేసింది. ఓ ఈ వస్తీ ఏం చేస్తుందో చూడండి. ఓ ఇప్పుడు ఎంజాయింగ్ విత్ ద చర్చెస్, సంఘాలతో ఆనందిస్తా ఉంది. నాట్ కింగ్. ఆమెన్ అంటారా? రాజుతో ఆనందించట్లేదు, అసలు రాజు సముఖంలోకి రాలేదు. ఆమెన్ అంటారా? ఈమె సంఘాలతో ఆనందిస్తా ఉంది, చర్చెస్ తో ఆనందిస్తా ఉంది. WCC, వరల్డ్ కౌన్సిల్ చర్చెస్. ఓ ప్రియమైన గమనించండి, ఈ సంఘాలన్నిటితో కూడా ఈమె గొప్ప విందు చేసుకుని ఈమె సొంతంగా ప్రియమైన దేవుడా ఆ సంఘాలతో ఆనందిస్తా ఉంది. రాజు సముఖంలో మాత్రం కింగ్స్ మెసేజ్ మాత్రం తోసేసింది. ఈరోజు ఏదైనా జరుగుతుంది. ప్రకటన 17లో ఒక స్త్రీ ఉంది, మహావేశ్య ఉంది, మనకు తెలుసు కదా. ఆమె కొంతమంది వేశ్యలతో ఏం చేస్తుంది ఇప్పుడు, విందు. ఏంటా విందులో తాగేది? ద్రాక్షరసం. ఓ దాని చేతిలో ఒక కప్పు ఉంది, ఆ కప్పులో ఉన్న మద్యంతో ప్రియ ద్రాక్షరసంతో అందరికి పోస్తా ఉంది. స్పెషల్ విందు ఇది, ద్రాక్షరసంతో విందు. స్త్రీలతో. ఆమెనంటారా? నాట్ కింగ్, రాజుతో కాదు ఈమె. హల్లెలూయా. వారందరూ కూడా స్త్రీలై ఉన్నారు. దే ఆర్ ఆల్ ఉమెన్స్, దే హావ్ నో సీడ్. స్త్రీలు ఏలుట. ఆమెనంటారండి. ఓ పిల్ల గమనించండి, ఉమెన్స్ విత్ ఉమెన్స్. ఆమేన్. నాట్ కింగ్. అందుకే రాత్రి సార్ గమనించండి, చర్చెస్ తో ప్రియులారగా. అందుకే ఎంజాయింగ్ కింగ్, నాట్ హ్యాపీ. ఓ పిడరామే, ఓ ఉమెన్స్ విత్ ఉమెన్స్ తో ఎంజాయ్. ఓ రాజుకు సంతోషం లేదు. ఓ వేషలతో కూడా ఓ గొప్ప ఫెలోషిప్ ని కలుగుంది ఈ రోజు. ఓ పిల్ల రాజుకి, ఓ ప్రభు యేసుక్రీస్తుకి ఆనందం లేదు. రిఫ్యూజ్ కమ్ టు ద కింగ్స్ ప్రెజెన్స్. ఆమె రాజు యొక్క సన్నిధిలోకి రావడానికి నిరాకరించింది. రిఫ్యూజ్ కమ్ టు ద కింగ్స్ ప్రెజెన్స్. రాజు యొక్క సన్నిధిలోకి రావడానికి ఆమెకు ఇష్టం లేదు అసలు. రాజు యొక్క ప్రసన్నతలోకి రావడానికి త్రోసేసింది అసలు. ఆమేన్. ఈరోజు తెలుసు కదా, స్త్రీలు పురుషులు వివాహాలు, హోమియోసెక్సువల్స్. స్పిరిచువల్ కూడా ప్రియమైన గమనించండి. ఓ పిల్లలు ఖచ్చితంగా ఈ యొక్క సంఘాల ఈ యొక్క WCC, వరల్డ్ కౌన్సిల్ చర్చెస్ సంఘాలతో ఎంజాయ్ చేస్తుంది తప్ప పిల్లల ఏ మాత్రం కూడా రాజుతో మాత్రం కాదు. ఎంతమంది ఆమె అంటే ఇష్టపడుతున్నారు? ఎంతమంది రాజుతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది రాజు మెసేజ్ లోబడతారు? ఎంతమంది కింగ్స్ మెసేజ్ ఓబే అవుతారు? ఇక్కడ ఎంతమంది కింగ్స్ తో ఉండడానికి ఇష్టపడుతున్నారు? నాట్ ఉమెన్స్, కింగ్స్ తో, కింగ్ తో, రాజుతో. వీఆర్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. మనం యేసుక్రీస్తు వధువై ఉన్నాం. మనం క్రీస్తుతో సహవాసం చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. అందుకే ప్రియులారా గమనించండి, ప్రకటన 17లో మనం చూస్తున్నాం ఉమెన్స్ విత్ ఉమెన్స్. ఆమేన్. ఎలా మెసేజ్ వచ్చింది? ఈ రాణి దగ్గరికి ఎలా వచ్చింది వర్తమానం? 7 దూతల ద్వారా, 7 నపుంసకుల ద్వారా. ఆమేన్ అంటారా? ఎలా రిఫ్యూజ్ చేసింది? మరలా 7 నపుంసకుల ద్వారానే, మరలా 7 దూతల ద్వారానే. ఆమేన్ అంటారా? రిఫ్యూజ్ ద కింగ్. రాజునే త్రోసివేసింది. దట్స్ వై ఆయన కన్నులు మహా కోపంతో ఉన్నాయి. అందుకే ప్రకటన 17:3లో ఏమన్నాడు ఆయన? మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు చూపిస్తాను రా యోహాను, వచ్చి చూడు, నేను మహావేశ్యకు ఎలాంటి తీర్పు తెచ్చిపోతున్నాను తెలుసుకో, రెవల్యూషన్ పొందుకో. దేవుని మహిమ కలుగును గాక. ఈరోజు మహావేశ్యకు చేయబడి తీర్పు యోహానుకు తెలుసు అంటారా? యోహానుకు చూపించింది ఆ దూత? ఈరోజు వధువుకు చూపించింది అంటారా? మహావేశ్యకు ఎలాంటి జడ్జ్మెంట్ రాబోతుందో, వాటికన్ సిటీ పైన ప్రియమైన దేవుళ్ళ రష్యా అనుభవములు ఎలా అయిపోతుందో, అది ఏ విధంగా గంటలో కాలిపోబోతుందో, అది ఎలాగ బూడిదిగా మారబోతుందో, ఆ దోమం ఎలా పైకి లేకపోతుందో యోహాను చూశాడా? వధువు చూస్తుందా లేదు ఈరోజు? అందుకే గమనించండి, జడ్జ్మెంట్ ఆయన కన్నులు అగ్ని జ్వాలల వల్ల ఉన్నాయి. ఎందుకు? రిఫ్యూజ్ ద కింగ్స్ మెసేజ్. ఆల్ ఉమెన్స్ రిఫ్యూజ్ ద కింగ్స్ మెసేజ్. ఆమేన్. ఓ పిల్లలు అందరూ కూడా సంఘాలు రాజుకు వర్తమానం తోసేసాయి. ఓ త్రో ది 7 మెసెంజర్స్ 7 వర్తమానికుల ద్వారా తోసేసాయి.
దశ అందుకే ప్రియమైన దేవుని గమనించండి. ఈ రోజు పిల్లల బర్నింగ్ విత్ ద అటామిక్ ఫైర్. ఆమె ఏం కాబోతుంది ఇప్పుడు? అణుబాంబులతో కాలిపోబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రియమైన దేవుడు సీజ్ గ్లోరిఫైడ్ హిమ్సెల్ఫ్. తన్ను తాను మహిమపరచుకోవడం ప్రయత్నిస్తుంది. రాజు సన్నిధిలోకి వచ్చి రాజు ప్రసన్నతలో ఉండకుండా, రాజు మెసేజ్ లోబడకుండా, రాజు మాట వినకుండా, రాజు మెసేజ్ని త్రోసివేసి ఈమె సెల్ఫ్ ఏంటి? గ్లోరిఫైడ్ హిమ్సెల్ఫ్. తన్ను తాను మహిమపరచుకుంటుంది. ఆమేన్. ఓ ప్రియమైన దేవుని గమనించండి. ఈ ప్రకటన గ్రంథం 17లో ఉన్న స్త్రీ కూడా అంతేనా? ఈ స్త్రీలు కూడా అంతేనా? గ్లోరిఫైడ్ దెమ్సెల్వ్స్. ఓ పిల్లలు, వారు తమ్మును తాము మహిమపరచుకుంటున్నారు. ప్రకటన గ్రంథం 3:14 కూడా అంతేనా? సేమ్ కండిషన్. ఓ పిల్లలు, మిస్టరీ బబులోన్, ఐ ఆమ్ రిచ్, నేను ధనవంతురాలను, నేను ధనబుద్ధి చేసుకున్నాను. ఓ ఇదంతా చూసారా? ఆమె ఎలా అతిశయపడుతుందో చూడండి. ఈ వస్తు ఎలా ఆనందపడుతుందో చూడండి. తన్ను తాను గ్లోరిఫైడ్ హిమ్సెల్ఫ్. ఈమె మళ్ళీ స్పెషల్ గా ఫీస్ట్ ఏర్పాటు చేసి స్త్రీలతో ఆమె అక్కడ రాజు 7 రోజులు మహా గొప్ప విందు ఏర్పాటు చేస్తే రాజు ప్రసన్నతలకు రాకుండా అక్కడ కూర్చుని చక్కగా ప్రియమైన దేవుని గమనించండి, అక్కడ రాజు వర్తమానానికి లోబడుతూ జీవించగా ఈ వస్తు ఏం చేస్తుంది చూడండి. ఓ పిడరా, అందుకే ఖచ్చితంగా ఇక్కడ చూస్తున్నాం. ఆ యొక్క స్త్రీ ప్రకటన 3:14లో ఉంది. అదే లవదిక సంఘం పెంతుకొస్తూ, ఓ నేను ధనవంతురాలను, నాకేం పర్లేదు. చూసారా? ఆమె గ్లోరిఫై తమను తాను హెచ్చించుకుంటా, తను మహింపరచుకుంటా ఉంది. అందుకే ప్రియమైన దేవుడు తప్పనిసరిగా ఈ రాత్రికాల సమయంలో గమనించండి. ఇదంతా మరలా జరుగుతుందంటారా? జరుగుతుందని నమ్ముతున్నారా? 1:16లో చూద్దాం ఇప్పుడు మనం. ఎస్తేరు గ్రంథం 1:16. మముకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాణి అయిన వస్తి రాజు ఎడల మాత్రము కాదు, రాజు అయిన అహర్షవేరోషు యొక్క సకల సంస్థానముల నుండి అధిపతులు అందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలాయెను. ఏలయనగా రాజు అయిన అహర్షవేరోషు తన రాణి అయిన వస్తిని తన సన్నిధికి పిలుచుకొని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి తెలియబడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖం ఎదుటనే తమ పురుషులను తిరస్కారం చేయుదురు. ఆమేన్. చూసారండి ప్రియమైన దేవుని గమనించండి. నిశ్చయంగా ఇక్కడ చూస్తున్నాం మెమోకా. ఈ 7గురిలో ఒకళ్ళ పేరేంటి చెప్పండి? మెమోకా. ఆమేన్. ఓ ఖచ్చితంగా ప్రియమైన దేవుని దగ్గర మనం చూస్తున్నాం. ఎవరెతను? 7వ వాడు. ఆమేన్ అంటారండి. ఇప్పుడు 7వ వాడు ఎవరో తెలుసా? మెమోకా. విలియం మ్యారియన్ బ్రెన్హామ్, 7 letters man. అర్థమవుతుందా? ఓ పిల్లలు ఖచ్చితంగా గమనించండి. ఈ 7వ వాడు ఈ రాజు యొక్క సమస్యకి లేదా రాజు యొక్క పరిస్థితికి సొల్యూషన్ ఎక్కడుందంటే 7వ వాడి దగ్గర ఉంది. 7వ వాడు బోధిస్తున్నాడు ఇప్పుడు. ఆమేన్ అంటారా? 7వ వాడు రంగం మీదకి వచ్చాడు ఇప్పుడు. ఓ పిల్లలు ఎవరైతే 7th మెసెంజర్ యాజ్ ఎ ఆన్సర్. రాజా డోంట్ వరీ, ఐ హావ్ ఎ ఆన్సర్. నా దగ్గర దానికి జవాబు ఉంది. నా దగ్గర రెవల్యూషన్ ఉంది. ఈ ఆన్సర్ టు ప్రియమైన దేవుని గమనించండి. కింగ్ రాజుకి ఇక్కడ సమాధానం జవాబు చెప్తా ఉన్నాడు. ఓ పిల్లలు ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు? ఆమె పైన నేరారోపణ చేస్తా ఉన్నాడు. నేరస్తురాలు. అందుకే ఈ కాలపు మెమోకా బోధించాడు నేరారోపణ, ఇండిక్ట్మెంట్ కోసం బోధించాడు ఆయన. ఈ తరం వారి పైన రెండోసారి సిరివేసినందుకు, ఆయన త్రోసివేసినందుకు నేను ఇప్పుడు నేరారోపణ చేస్తున్నాను నేను. హూ ఇస్ దిస్? 7th మెసెంజర్ మెమోకా. ఆమేన్ అంటారా? విలియం బ్రెన్హామ్. ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి. అడిగమన్నాడు ఆయన. 16వ వచనం. మెమోకాను రాజు ఎదుటను ప్రధానుల ఎదుటను ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాణి అయిన వస్తి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహర్షవేరోషు యొక్క సకల సంస్థానములలో నుండి అధిపతులందరి ఎడలను జనులందరి ఎడలను నేరస్తురాలు. అంటే మేము ఏం చేస్తున్నాడు ఇప్పుడు? సంఘాలపై, ఈ స్త్రీలపై రాజు మెసేజ్ త్రోసేసిన సంఘాలపై. ఓ రాజు మెసేజ్ త్రోసేసి మళ్ళీ ఇలా పెద్ద విందీళ్ళు. ఓ పిల్ల WCC పెద్ద ఆనందం ఇది. ఓ చర్చెస్ విత్ ఎంజాయింగ్ ద చర్చెస్.
పిల్లలు గమనించండి, ఇప్పుడు వీళ్ళందరి పైన ఈ మెమోకా ఏం చేస్తారో తెలుసా? ఈ వస్తీ పైన అందరు కలిపి ఒకటిగా ఉన్నారు. ఇప్పుడు ప్రియమైన ఈ వస్తీ పైన ఏం చేస్తారో తెలుసా? నేరారోపణ చేస్తున్నాడు. ఆమె నేరస్తురాలు అంటున్నాడు అంతే. ఎవరు? 7వ వాడు ఎవరైనా విలియం బ్రన్నమై ఉన్నాడు. అందుకే ప్రియమైన దేవుడా, రెండోసారి సిలువేసినందుకు తరం వారిపై నేను నేరారోపణ చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రియమైన దేవుడు. ఎందుకంటే ఈ రోజు ప్రియులరా, ఆ రోజు నోవహు కాలంలో నోవహు నేరారోపణ చేస్తున్నాడు. ఈ కాలంలో విలియం బ్రన్నమ్ నేరారోపణ చేయబోతున్నాడు. ఎందుకంటే కింగ్స్ మెసేజ్ ఏం చేశాయి? ఈ స్త్రీ త్రోసేసాయి. కింగ్స్ మెసేజ్ త్రోసేసాయి. రాజు వర్తమానం త్రోసేసాయి. ఈ గడి వర్తమానం రిజెక్ట్ చేసేసాయి. మాకు వద్ది వర్తమానం. ప్రియమైన దేవుడరా, ఈ వర్తమానం అబద్ధం ఇదని చెప్పి ఈ స్త్రీలను త్రోసేసి ఆయన సన్నిధిలోకి రాకుండా వాళ్ళు నిరాకరించినందుకు చూడండి, ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? నేరస్తులైపోయారు. ఆయన కనులు అగ్నిజ్వాలతో ఉన్నాయి ఇప్పుడు. ఆమేన్. అందుకే ప్రియులారా, ఖచ్చితంగా 7వ వాడి దగ్గర ఆన్సర్ ఉంది ఇప్పుడు. ఆమేన్ అంటారండి. ఈ టాక్ అబౌట్ క్వీన్, అతడు రాణి కోసం మాట్లాడుతున్నాడు. ఆమేన్ అంటారా? రాజా, ఇదిగో నీ సంస్థానంలో ఉన్న అధిపతులందరూ కూడా ఇలాగే తయారవుతారు. వాళ్ళందరూ కూడా ఇదిగో రాజు మాట, వాళ్ళ భర్తల మాట వినరు. ఖచ్చితంగా రాజు మొత్తం రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఎట్లాగే తయారవుతారు. ఆమె ఏమై ఉన్నది? నేరస్తురాలే ఉంది. ఆమె అంటారండి, ఆమె నేరస్తురాలే కనబడుతుంది. చూసారా? నిశ్చయముగా ప్రియమైన దేవుడా, ఇప్పుడు ఈ మెమోక 7వ వాడు ఏం చేస్తున్నాడంటే రాణి కోట మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ ఏలయనగా రాజైన 18 మరియు పార్సికుల యొక్కయు మాదీయుల యొక్కయు నాయక పత్నులు రాణి చేసిన దాన్ని సమాచారం విని రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుతురు. దీని వలన బహు తిరస్కారం కోపమును పుట్టును. రాజునకు సమ్మతి ఆయన వస్తీ రాజైన అహశ్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమ యుద్ధ నుండి ఒక రాజ్యాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండానట్లు పార్సికుల యొక్కయు మాదీయుల యొక్కయు న్యాయము చొప్పున నియమింపవలెను. మరియు వస్తీ కంటే యోగ్యురాలని రాణిగా తాము చేయవలెను. ఆమేన్. He preach about the choosing a bride. Yes, amen. ఎవరు? 7వ వాడు. ఇవన్నీ చెప్పేది 6వ వాడు కాదు, 7వ వాడు చెప్తున్నాడు. కరెక్ట్ గా రాయబడిందా బైబిల్లో? Yes, amen. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆన్సర్ ఎవరి దగ్గర ఉంది? మెసేజ్ ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు వధువు కోసం మెసేజ్ ఎవరి దగ్గర ఉంది? 7వ వాడు మెమోకా దగ్గర ఉంది. 7 letters మ్యాన్ దగ్గర ఉంది. దేవుని మహిమ కలుగును గాక. రాజా, ఇదిగో ఇప్పుడు నువ్వు తప్పనిసరిగా యోగ్యురాలైనటువంటి రాణిని ఎన్నుకోవాలి. చూసింగ్ ఎ బ్రైడ్, వస్తీ కంటే యోగ్యురాలైన భార్యని ఎన్నుకోవాలి. ఆమె అంటారండి. పిల్లలు గమనించండి, రోజు నిశ్చయంగా. అందుకే ప్రవక్త ఈ ప్రీచింగ్ చూసింగ్ ఎ బ్రైడ్, వధువుని ఎన్నుకుంటూ బోధించాడు ఆయన. మనకు తెలుసు 19లో ఈ 7వ వ్యక్తి ఎవరు? ఈ 7వ వాడు మెమోక ఎవరో మనకు తెలుసు. హల్లెలూయా. ఎలా కింగ్ ప్రియులరా ఈ వస్తీ ఎలా రాజు యొక్క వర్తమానం తోసేసింది, రిఫ్యూజ్ చేసింది. 7గురు పిల్లల వర్తమానికుల ద్వారానే రిఫ్యూజ్ చేసింది. ఆమేన్. నిశ్చయంగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవులారా. ఎందుకంటే షీ హ్యాజ్ నో క్యారెక్టర్. ఈ వస్తీ దగ్గర ఏమి లేదు, గుణ లక్షణాలు లేవు, క్యారెక్టర్ లేదు. ఆమె అంటారండి. అవును పిల్లలు, ఆమెకి నిశ్చయంగా చూస్తున్నాం, ఆమె కంటే బెటర్ యోగ్యురాలైన స్త్రీ కావాలి. ఆమె కంటే యోగ్యురాలైనటువంటి వధువును ఎన్నుకోవాలి రాజా చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరు? 7వ వాడు మెమోకా చెప్తున్నాడు. ఇప్పుడు పెంతెకోస్తు కంటే యోగ్యురాలైన వధువు కావాలి. ఇప్పుడు 1 కంటే యోగ్యురాలు కావాలి. ఇప్పుడు 2 3 కంటే యోగ్యురాలు కావాలి. ఇప్పుడు ఎంతమంది ఆమె అంటే కష్టపడుతున్నారండి. ఆల్ డినామినేషన్స్ కంటే యోగ్యురాలు కావాలి. ఇప్పుడు మనం ఎవరో తెలుసా? ఆల్ డినామినేషన్స్ కంటే యోగ్యురాలుగా మారాలి. ఇప్పుడు పిల్లలు వస్తీ కంటే బెటర్ మ్యాన్ కావాలి. ఇప్పుడు ఆమె అంటారండి. అందుకే ప్రియమైన దేవుడు ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఇప్పుడు ఆ మెమోక ఈ 7వ వాడు ఏం చెప్తున్నాడు? అక్కడ సలహా ఇస్తున్నాడు, అక్కడ మెసేజ్ బోధిస్తున్నాడు వధువుని ఎన్నుకున్నాడు కోసం. ఏ వధువుని? క్యారెక్టర్, బెటర్ మ్యాన్. పిల్లలు వస్తే అందంగానే ఉన్నది, వస్తే సౌందర్యవతం రాబడింది. ఇక్కడ అందం కాదు, క్యారెక్టర్ ముఖ్యమైనది ఇక్కడ. ఆమె అంటారండి. స్త్రీకి ఏది అందం? గుణలక్షణాలు. స్త్రీకి అలంకారం గుణలక్షణాలండి. క్యారెక్టర్ ఇస్ ద బ్యూటీ. చర్చ్ యొక్క అందం ఏంటి చెప్పండి? బిల్డింగ్ సంఘానికి వచ్చే ప్రజల యొక్క గుణ లక్షణాలని బ్రాండ్ గారు అన్నాడు. ఏమని అంటారు అందరూ కూడా చదువులారా? అందుకే పిల్లలు నిశ్చయంగా ఇప్పుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆమె కంటే యోగ్యురాలైన స్త్రీని నువ్వు ఎన్నుకోవాలి. రాజా, కింగ్స్ వాయిస్ వినే స్త్రీ కావాలి. రాజు యొక్క వర్తమానం వినే స్త్రీ కావాలి. రాజు మాట వినే స్త్రీ కావాలి. యోగ్యురాలను ఎన్నుకోవాలి.
మాటను తిరస్కరించేది కాదు, మాటను త్రోసివేసేది కాదు, మెసేజ్ త్రోసివేసేది కాదు, రిఫ్యూజ్ చేసేది కాదు. ఈ పెంతెకోస్ట్ ఆల్ డినామినేషన్స్ అన్ని ఈ యొక్క మెసేజ్ రాజు యొక్క మెసేజ్ త్రోసేసే గనక ఇప్పుడు ఈ సంఘాల కంటే, ఈ స్త్రీల కంటే, ఆమేనంటారండి, ఈ వస్తీ కంటే యోగ్యురాలైన స్త్రీని వెన్నుకోవాలి. ఆమేన్. ఓ నిశ్చయంగా అన్నాడు, మరి వస్తీ కంటే యోగ్యురాలను రాణిగా తాము చేయవలెను. 20వ వచనం. మరియు రాజు చేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యం అంతటా ప్రకటించిన ఎడల గనురాలు గాని అల్పురాలు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదరని చెప్పాను. ఆమేన్. ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మెమూకాను మాట ప్రకారం చేశాను. ఆమేన్ అంటారా? ఇప్పుడు 7వ దూత ప్రకారంగా జరుగుతుందంటారా? ఓ దేవుని స్తోత్రం కలుగును గాక. యోగ్యురాలు తన పిరమిడ్కి కిరీటమై ఉన్నది. ఏంటి? గుణ లక్షణాల్లో క్యారెక్టర్ ఇస్ ద బ్యూటీ. ఓ ఇప్పుడు గమనించండి, నిశ్చయంగా ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుడు ఎట్లాంటి వధువులు ఎన్నుకున్నాడు చూడండి. అందుకే వధువులు ఎన్నుకుంటున్న దాంట్లో బ్రహ్మ గారు ఏం చెప్పాడు? ఆమేన్. ఒక తిరిగి జన్మించిన వ్యక్తి అవసరమే అన్నది. ఒక తిరిగి జన్మించిన వ్యక్తిని వధువుగా ఎన్నుకోవాలన్నాడు ఆయన. ఆమేన్ అంటారండి. అందుకే ప్రియమైన దేవుడిని గమనించండి, నిశ్చయముగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు 7వ వాడు వధువుని ఎన్నుకుంటా నేరారోపణ ఇవన్నీ బోధించేశాడు ఆయన. ఆమేన్ అంటారండి. నిశ్చయంగా ప్రియమైన దేవుడు అంటారా, ఇప్పుడు ఆ మెసేజ్ రాజుకి నచ్చింది. ఓ ఖచ్చితంగా రాజు ఏం చేశాడు ఇప్పుడు మనకు తెలుసు. ఆమేన్ అంటారండి. 2వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహర్షవేరోషు యొక్క ఆగ్రహం చల్లారినప్పుడు అతడు వస్తిని, ఆమె చేసిన దానిని, ఆమె నిర్ణయింపబడిన దానిని తలంచగా యవ్వనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెతకననుగును, అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యము యొక్క సంస్థలన్నిటిలో పరిచారకులను నియమించును గాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చి తరువాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వస్తికి బదులుగా రానియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయను గనక అతడు అలాగూ జరిగించెను. ఆమేన్. ఇవన్నీ ఎవరు? మొమేకా 7వ వాడు చెప్తున్నాడు అన్ని. మెసేజ్ అంతా ఎవరు? 6వ వాడు చెప్పట్లేదు. 6-7 ఉన్నారు అక్కడ, కానీ మాట్లాడేది ఎవరు? 7 ఆత్మలు అక్కడే ఉన్నాయి. కానీ ఇప్పుడు సమయం ఎవరిది? ఇప్పుడు 7వ వాడిది వచ్చింది. ఇప్పుడు సమయం 7వ దూత పలుకుతున్నారు. ఇవి రెవల్యూషన్ ఆన్సర్ అన్న అక్కడ ఉన్నాయి. ఇక్కడ సొల్యూషన్ ఎక్కడ ఉంది? రాజా ఇప్పుడు ఒక పని చేయాలి. ఇప్పుడు మొత్తం షూషాను కోటలోకి సౌందర్యవతులైన కన్యకలందరినీ పోగు చేయాలి. ఆమేనంటారా? ఓ నిశ్చయంగా వాళ్ళకి ఒక నపుంసకుడు హేగే వంశానికి వాళ్ళని అప్పగించి 12 నెలలు వాళ్ళ సుగంధ ద్రవ్యములు శుద్ధి కొరకు వాళ్ళకి సమయం ఇవ్వాలని చెప్పాడు. ఆ రాజుకి ఏ కన్యకలలో దేని యందు ఇష్టమవుతుందో ఆమె వస్తికి బదులుగా రానిపోతుంది. ఆమేన్. ఈ మాట రాజునకు అనుకూలమైన అతను అలాగూ జరిగించెను. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేదండి. ఇప్పుడు అదే జరుగుతుందా మన మధ్యలో? చెప్పండి, ప్రపంచంలో అదే జరుగుతుందా? కింగ్స్ మెసేజ్ అన్ని ఈ వస్తీ త్రోసేసిందా? పెంతెకోస్తు సంఘం త్రోసేసిందా లేదా? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ 7వ వాడు వచ్చి మెసేజ్ ఇచ్చాడా లేదా? మరలా ఇంకా యోగ్యురాలైన వధువుని ఎన్నుకోమని చెప్పాడా లేదా? తిరిగి జన్మించిన వధువుని ఎన్నుకోమని చెప్పాడా లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ ప్రియమైన దేవుని గమనించండి. ఓ నిశ్చయంగా ఆ బ్రహ్మ గారు దాంట్లో చెప్తారు, తిరిగి జన్మించిన వధువు కావాలి. ఇప్పుడు ఆమె గుణ లక్షణం, క్యారెక్టర్ ముఖ్యమై ఉంది. ఇప్పుడు ఆ వధువుని ఎన్నుకోవడానికి ఈ వర్తమానములన్నీ బోధించి ఇవన్నీ చెప్పింది ఎవరంటే 7వ వాడు మిమోకాయ ఉన్నాడు. అందుకే ఇప్పుడు రాత్రికాల సమయంలో గమనించండి, ఈ 7వ దూత వర్తమానం ద్వారా ఇప్పుడు అనేకమైన కన్యకలు వచ్చాయంటారా? ఇప్పుడు ఈ కన్యకల ఈ సంఘాలు, ఇప్పుడు వర్తమాన సంఘాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. చాలా కన్యకలు పోగాయి ఇప్పుడు 7వ వాడు మెసేజ్ ద్వారా. 7వ వాడు మెసేజ్ మొత్తం అందరికి వెళ్ళిపోయింది. రాజుకి వధువు కావాలంట. ఆమెనంటారా? ఎందుకంటే వస్తీ ఆ రాజు యొక్క మెసేజ్ త్రోసేసిందంట. ఆమెనంటారా? ఓ ఇప్పుడు ఆమె ఇంకెన్నడూ దేవుని సన్నిధిలోకి, దేవుని సమ్ముఖంలోకి వచ్చే అవకాశం ఆమెకి లేదట. కింగ్స్ ప్రెజెన్స్ లోకి ఇంకా ఆమె రాకూడదట. ఇప్పుడు ఆమె కంటే యోగ్యురాలైన వధువుని ఎన్నుకుంటున్నాడు ఆయన. ఓ వధువుని ఎన్నుకొనుట, నేను 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 మొత్తం మెసేజ్ లో మొత్తం ప్రియుల ఇండియా ప్రపంచం అంతా వచ్చేసేప్పుడు కన్యకలు. ఈ కన్యకలన్నీ ఎందుకు వచ్చాయి తెలుసు? ఇప్పుడు ఆశీర్వచన వివాహం చేసుకోవడానికి. ఆమెనంటారండి, ఆశీర్వచన వివాహం చేసుకోవడానికి వచ్చాయి. ఓ ప్రియమైన దేవుళ్ళు గమనించండి. ఓ ఆల్ మెసేజ్ చర్చలన్నీ పోగైపోయాయి. ఇప్పుడు ఓ మెసేజ్ చర్చలు కన్యకలన్నీ షూషాను కోటలో పోగైపోయాయి.
మేము ఎందుకు వచ్చామంటే మేము ఇప్పుడు వధువైగా ఉన్నాం. మేము ఐ ఆమ్ ఏ బ్రైడ్, ఐ ఆమ్ ఏ బ్రైడ్, ఐ ఆమ్ ఏ బ్రైడ్, ఐ ఆమ్ ఏ బ్రైడ్. ఆమె అంటారండి. ఇప్పుడు గమనించండి. ఇప్పుడు ఖచ్చితంగా ప్రపంచమంతా పిల్లలు ఈరోజు సంఘాలు పోగైపోయాయి. కానీ మనకు తెలుసు ఏం జరగబోతుందో. ఆమెనంటారా? సెవెంత్ సీల్ అందరికీ తెరవబడదు. ఆమేన్. 7వ వాడు మెసేజ్ అందరూ విన్నారు, అందరూ పోగయ్యారు. కొంచెం డీప్ గా ఉన్నదా? ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్నది కాదు. ఇప్పుడు ఇది ఈ గంజగలందరూ సంఘాల పెద్దకోసం అది కాదు. ఇప్పుడు ఈ సంఘాలన్నీ మెసేజ్ చర్చలై ఉన్నాయి. 7వ వాడు ద్వారా వచ్చిన సంఘాలు ఇవి, మేమొక ద్వారా వచ్చిన సంఘాలు ఇవి, మేమొక మెసేజ్ ద్వారా వచ్చిన సంఘాలు ఇవి. ఇందులో అందరికి సెవెంత్ సీల్ ఓపెన్ అవ్వదు, కేవలం ఎస్తేర్కే తెరవబడుతుంది. ఎంతమందికి అర్థమవుతుందో చెప్పేదండి. ఆమె మాత్రమే ఆ స్థానంలోకి వస్తుంది. భూమికి పునాదులు వేపడక ముందే ఆమె నిర్ణయించబడి ఉంది. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేదండి. ఈ రాత్రికాల సమయంలో గమనించిన పిల్లరా, ఈ కన్యకలందరూ శోషణ కోటలో పోగు చేయబడ్డారు. హేగే, ఆమేన్. అక్కడ హేగేని ఆ స్త్రీలపైన అధికారిగా పెట్టి ఉన్నాడు. ఇక్కడ మరో క్యారెక్టర్ చూస్తున్నాం, విలియం బ్రన్హామ్ది. హేగే విలియం బ్రన్హామ్ అయి ఉన్నాడు. మలాకి 4:5, ప్రకటన 17. ఈ ప్రిఫేర్ ఫర్ ద కింగ్స్ మ్యారేజ్. రాజు యొక్క వివాహం కొరకు ఒక వధువుని ఇప్పుడు సిద్ధపరచాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? 7th month లో జరుగుతుంది. ఏంటి సార్ 7th month ఇదంతా జరుగుతుందా? అవునండి, సేమ్ మంత్ లో జరుగుతున్నాయి అన్ని కూడా. 7వ మంత్ లో 7వ నెలలో జరుగుతున్నాయి కార్యాలు. 7వ సంఘకాలంలో వస్తువుని త్రోసేయడం. ఆమెనంటారా? ఇప్పుడు వధువుని ఎన్నుకోవడానికి ప్రియమైన దేవుడు కన్యకలందరూ పోగు చేయడం. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? 7th month లో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు హేగే ఎవరంటే విలియం బ్రన్హామ్ అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే పిల్లలు ఖచ్చితంగా ఈ యొక్క వస్తికి బదులుగా ఇప్పుడు రాణిగా ఎస్తేరు దేవుడు పైకి లేపుతున్నాడు. ఎలా ప్రిపేర్ అవ్వాలి? జస్టిఫికేషన్, శాంటిఫికేషన్, బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎలా ప్రిపేర్ అవ్వాలి? 12 నెలలు అక్కడ చూడండి, వాళ్ళ శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యాలు ఇవ్వబడ్డాయి. ఆమెనంటారా? ఇప్పుడు రాజు ప్రియమైన దేవుడు వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే నీతీకరణం పొందుకోవాలి, శుద్ధీకరణం పొందుకోవాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలి. తద్వారా ఇప్పుడు ప్రియమైన దేవుడు గమనించండి, ఇప్పుడు ఆ వధువు ఇప్పుడు రంగం మీదకి రాబోతుంది. ఏంటి ఇప్పుడు ఇది? రాజు మెసేజ్ అయి ఉంది. ఇప్పుడు రాజు మెసేజ్ ప్రకారంగా సిద్ధపడాలా వద్దా? ఎంతమంది ఆమెనంటే ఇష్టపడుతున్నారు? ఏగే ప్రిపేర్ ద బ్రైడ్. ఎలా డిజైన్ చేయాలి అంతా ఏగే తెలుసు, ఎలా డ్రెస్ చేయాలి ఏగే తెలుసు, ఎలా డూ దిస్ డూ దట్ అంతా ఏగే చెప్తున్నాడు అక్కడ. సి ప్రిపేర్డ్. ఎస్తేరు ఎందుకు దయ పుట్టింది ఏగేకి? ఆమెనంటారా? ఎస్తేరుకి విషయాలని చెప్పడం, రాజుకి ఏది ఇష్టమో చెప్తున్నాడు. రాజుకి ఇలా డ్రెస్ వేసుకుంటే ఇష్టం, రాజుకి ఇలా తలదూకుంటే ఇష్టం, రాజుకి విధమైనటువంటి ఇష్టం, ఇది చేయి అది చేయి ఇది చేయి, అవన్నీ కూడా హేగే ఎవరు చెప్తున్నాడు? ఎస్తేరుకే చెప్తున్నాడు. ఆమెనంటారండి. అక్కడ ఉన్న స్త్రీలందరూ వాళ్ళు ఇష్టం వచ్చిన డిజైన్ చేసుకుంటున్నారు. రాజు ఇచ్చినవి కాకుండా ఇంకా కష్టాలు కోరుకుంటున్నారు. ఆమెనంటారండి. కష్టాలు కోరుకుంటున్నారు రాజు ఇచ్చినవి కాకుండా. కానీ ప్రియమైన దేవుడు ఈ వస్తే ఏం చేస్తుంది? సారీ, ఎస్తేరు ఏం చేస్తుంది? రాజు ఏదైతే నియమించాడో అవి తప్ప ఇంకేమీ ఆమె కోరుకోలేదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంచేత పిల్లలు నిశ్చయంగా నుంచి వస్తున్నప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, వస్తికి బదులుగా ఇప్పుడు ఎస్తేరుని దేవుడు రాణిగా ఎన్నుకుంటా ఉన్నాడు. ఆమెనంటారండి. 1 రీజన్. ఎందుకు వస్తిని వదిలిపెట్టాడు చెప్పండి? వస్తిని ఎందుకు వదిలిపెట్టాడు? ఆమెనంటారా? వస్తిని ఎందుకు వదిలిపెట్టాడు తెలుసా? ఈమె సౌందర్యవతి, అందగత్తే. ప్రియమైన దేవుడు, అది కాదు దేవుడు చూసేది. ఆమెనంటారా? దేవుడు చూసేది క్యారెక్టర్ చూస్తున్నాడు. ఆమె కింగ్ మెసేజ్ త్రోసేసింది అంతే. ఏం చేసిందండి? కింగ్స్ మెసేజ్ త్రోసేసింది. ఆమెనంటారా? రాజు వర్తమానం త్రోసేసినందుకు ఒకే ఒక కారణం అండి, 10 కారణాలు లేవు. కింగ్స్ మెసేజ్ రిజెక్ట్ చేసింది అంతే. దానివల్ల ఆమె స్థానాన్ని కోల్పోయింది. ఆమెనంటారా? అందుకే అహస్వరుచుకి వధువుగా భారీగా ఉండే స్థానాన్ని ఏమైంది? కోల్పోయింది. ఎప్పుడైతే రాజు మెసేజ్ ఆమె తిరస్కరించిందో దట్ డే, ఆ దినమునే ఆమెనంటారండి, ఆమె ఇంకా వధువుగా భారీగా ఉండే స్థానాన్ని కోల్పోయింది అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రియమైన దేవుని గమనించండి, ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఇప్పుడు మరలా నిత్యంగా ఇప్పుడు వధువుని ఎన్నుకునే ఆ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. నిత్యంగా మనం చూస్తున్నాం పిల్లల. ఇప్పుడు రాజు ఎదురు చూసేది క్యారెక్టర్ కోసం. ఆమెనంటారా?
ఈజ్ లుకింగ్ ఫర్ ద క్యారెక్టర్. మాట వినే, కింగ్స్ వాయిస్ వినే వధువు కావాలి. ఆమెన్ అంటారండి. ఓ నా మెసేజ్ వినే వధువు కావాలి. ఎంతమంది ఆమెన్ అంటే ఇష్టపడుతున్నారు? ఇప్పుడు ప్రియమైన దేవుడు వస్తే ఏం చేస్తుంది? నా మెసేజ్ ని త్రోసి వేస్తుంది కనుక ఇప్పుడు నా మెసేజ్ కు లోబడే వధువు కావాలి. ఈ లుకింగ్ ఫర్ ద క్యారెక్టర్. ఆమెన్ అంటారు. అందరూ కూడా చదువుతారు. నిశ్చయంగా పిల్లలు రోజు ఆయన దేనికోసం ఎదురు చూస్తున్నాడు చూడండి. ఆమేన్. అందుకే పిల్లలు నిత్యముగా ఈ రాత్రికాల సమయంలో గమనించండి. దేవుడు చూసేది ఈ రోజు మనలో గుణ లక్షణాలు చూస్తున్నాడు. ఆయనకి సంఖ్య కాదు. ఓ సంఘాల్లో ఎంతమంది ఉన్నారో ముఖ్యం కాదు. ఆయన క్యారెక్టర్ ముఖ్యమైనది. ఓ 1000 మంది ఉన్నారా, 10,000 మంది ఉన్నారా, 1,00,000 మంది ఉన్నారా, అది కాదు దేవుడు చూసేది. నాట్ క్వాంటిటీ. ఏంటి? క్వాలిటీ కావాలి దేవుడికి. ఆయనకి క్యారెక్టర్ కావాలి. ఆమెన్ అంటారా? ఓ మంచి చర్చి బిల్డింగ్లు, నాట్ బ్యూటీ, అవి కాదు దేవుడికి కావాల్సినవి. గుణలక్షణం. కింగ్స్ మెసేజ్ కి లోబడేవారు కావాలి. 7 థండర్స్ రివైవల్, 7 ఉరుములకు లోబడే వధువు కావాలి ఈరోజు. ఆమెన్ అంటారు. అందరూ కూడా చదువుతున్నారు. అందుకే ఈ రోజు ఇప్పుడు దేనికోసం చూస్తున్నాడు? నా మెసేజ్ కి లోబడే వధువు కావాలి, నా వాయిస్ కి లోబడే వధువు కావాలి. ఓ ఈ లుకింగ్ ఫర్ ద క్యారెక్టర్. ఆమెన్ అంటారండి. అందుకే ప్రియమైన దేవుడు సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి ఇప్పుడు? ఓ నిశ్చయముగా దేవుడి వాక్యానికి లోబడే వాళ్ళు కావాలి. స్త్రీలు పురుషులు అందరూ కూడా ప్రియమైన దేవుడు నిశ్చయముగా. అందుకే ప్రవక్త అంటాడు, ఒక స్త్రీని మనం ఎన్నుకునేటప్పుడు ఓ ఖచ్చితంగా అతను ఏమై ఉన్నాడో బయలుపరచబడుతున్నాడు. ఆమెన్ అంటారు. అందరూ కూడా చదవలేరా? అందుకే నిశ్చయంగా ప్రియులరా, దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నాడు లేదా? దావీదుని ఎన్నుకున్నప్పుడు దావీదుని దేవుడు ఏమంటాడు? నా హృదయానుసారుడు. ఓ నిశ్చయంగా ప్రియులరా గమనించండి. నా హృదయానుసారుడు ఎందుకు చెప్పాడు? ఓ దేవుడు దావీదుని ఏం చూశాడు? ఈ రిఫ్లెక్ట్ మీ. ఆయన నన్ను ప్రతిబింబిస్తున్నాడు దావీదు. ఏం చూస్తున్నాడు దావీదులో? దేవుడు దావీదులో హృదయాన్ని చూస్తున్నాడు. ఆమెన్ అంటారండి. నన్ను ప్రతిబింబిస్తున్నాడు. దావీదు హృదయాన్ని చూశాడు. ఓ పిల్లలు గమనించండి. నిశ్చయంగా దేవుడికి ఏం కావాలి? నా హృదయానుసారుడు నన్ను ప్రతిబింబిస్తున్నాడు. ఓ దేవుడు పై రూపాన్ని చూడటం లేదు. ఆమెన్ అంటారు. అందరూ కూడా చదవలేరా? ఓ దేవుడు పై రూపాన్ని చూడట్లేదు. ఈరోజు సంఘం యొక్క బ్యూటీ చర్చ్ బిల్డింగ్ కాదు. సంఘం యొక్క బ్యూటీ ఏంటో తెలుసా? క్యారెక్టర్ ఉన్నది. ఆమెన్ అంటారు. అందరూ కూడా చదవరు. అందుకే నిశ్చయంగా ఈ రాత్రికాల సమయం గమనించండి. దేవుడు కోరుకునేది క్యారెక్టర్ ఉంది. దేవుడు ఆశించేది మనలో ఆయన వాక్యానికి లోబడే కావాలి. ఎవరు నా మాట విని వణుకుతున్నారో వారిని దృష్టించున్నాను. తిరిగి జన్మించిన సంఘం కావాలి ఆయనకి. ఆమేన్. ఓ ప్రియమైన దేవుడు, యథార్థమైనటువంటి ఓ ఈ సంఘాలు కాదు ప్రియమైన దేవుడు, తిరిగి జన్మించే సంఘం కావాలి. ఓ ఆయన స్వరానికి లోబడే సంఘం కావాలి. ఆమేన్. దట్ ఈస్ క్యారెక్టర్ ఇంపార్టెంట్, నాట్ మెనీ మెంబర్స్. గాడ్స్ లుకింగ్ ఫర్ ద నాట్ మెంబర్స్. ఓ సంఖ్య కొరకు దేవుడు ఎదురు చూడట్లేదు. ఈ లుకింగ్ ఫర్ ద క్యారెక్టర్. ఈరోజు మనుషులు ఎదురు చూస్తున్నారు సంఖ్య సంఖ్య సంఖ్య. ఓ మా సంఘం ఇంకా పెద్దది అవ్వాలి, మా సంఘం ఇంకా పెద్దది అవ్వాలి, జనాలు వచ్చేయాలి. ఇప్పుడు ఎక్కడ పెడతారు చర్చిలన్నీ? ఇప్పుడు వస్తే ఎక్కడ పెట్టుకుంటారు? ఎక్కడొస్తారు ఇప్పుడు? ఈ సంఖ్య పిచ్చి ఉన్న వాళ్ళు అందరూ ఏమవుతారు ఇప్పుడు? ఆమెన్ అంటారండి. సంఖ్య కాదు దేవుడికి, క్యారెక్టర్ కావాలి. కింగ్స్ మెసేజ్ కు లోబడాలి. మనము కింగ్స్ వాయిస్ కు లోబడేవాళ్ళు కావాలి. ఎవరు నా మాట విని వణుకుతున్నాడో వారినే దృష్టిస్తున్నాడు ఆయన. ఈరోజు వర్తమానంలో ఏ చెప్తే అది చేసేవాళ్ళు కావాలి. ఇది ప్రవక్త చెప్పిన అన్ని చెయ్యాలా? చెయ్యాలి. ప్రవక్త చెప్పిందంతా చెయ్యాలి. ప్రవక్త చెప్పిన ప్రతిది కూడా చేసేయాలా? అన్ని అబ్సల్యూట్ ఏం కాదండి. అన్నవాళ్ళు ఉన్నారు ఇందులో. ఈ వర్తమానంలో ఉన్నారు చాలా మంది. వీళ్ళందరూ శోషాన కోట్ల పోగైన కన్యకలేళ్ళు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఓన్ ఐడియాలు తీసుకుంటారు. వాళ్ళు సెల్ఫ్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటారు. ఆమెన్ అంటారండి. సొంత అనువాదాలు ఉన్నాయి వాళ్ళకి. పూర్తిగా కింగ్స్ మెసేజ్ లోపడరు వీళ్ళు. వాళ్ళు ప్రియమైన దేవుడు వధువుగా ఉండాలని వచ్చారు కానీ, ఓ వధువుని చేసుకోవాలని వచ్చారు కానీ, వధువు రాజు ఇచ్చినవి అన్నింటికి పూర్తిగా తీసుకోరు వీళ్ళు. ఆమేన్. అందుకే రాత్రికాల సమయంలో గమనించిన పిల్లరా, అందుకే ఇప్పుడు రాజు ఎదురు చూసేది దేనికోసం అంటే క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఓ నిత్యంగా రాత్రికాల సమయంలో గమనించండి. అందుకే ప్రియమైన దేవుళ్ళరా చాలా కన్యకలు అక్కడ పోగే ఉన్నారు. ఆమేన్. ఈరోజు చాలా కన్యకలు మెసేజ్ లో ఉన్నారు. హల్లెలూయా. దే ఆర్ టు ఓన్ ఐడియాస్. వారు సొంత ఆలోచనలు తీసుకున్నారు మెసేజ్ లో ఉండి కూడా. ఇంకా సొంత అనువాదాలు వస్తా ఉన్నారు. ఆమేన్ అంటారండి. ఓ పిల్లలు గమనించండి. దే ఆర్ ఆల్ మిస్డ్ కింగ్స్ మెసేజ్. వస్తేయా కాదు. ఆమేన్ అంటారా? ఈ వివాహం చేసుకుందామని ఈ మెసేజ్ లోకి వచ్చిన కన్యకలు కూడా మిస్ అవుతున్నారు.
వాళ్ళ హోన్ ఐడియాలు తీసుకుంటున్నారు, వాళ్ళ సొంత ఆలోచనలు తీసుకుంటున్నారు. అవేనంటే కానీ ఎస్తేరు మాత్రం అలా కాదు. రాజు ఏది ఇచ్చాడో అవే కోరుకుంటుంది. ఇక అంతకు మించి ఏమీ ఆమె అడగట్లేదు. ఈరోజు మెసేజ్ ఏం చెప్పిందో దానికి ఓబీ అవ్వాలంతే మనము. ఎందుకు ఇది చేయొద్దన్నాడు, అందుకు ఇది చేయొద్దన్నాడు అని మనం అనకూడదు. స్త్రీలు ఎందుకు ప్యాంట్లు వేసుకోకూడదండి, ఎందుకంటే కత్తిరించుకోకూడదని అనకూడదు. వాక్యానికి లోబడాలంతే. ఆమెనంటారండి. ఎందుకు హై వీల్స్ వేసుకోకూడదండి, ఎందుకు షార్ట్లు వేసుకోకూడదు, ఎందుకు పొట్టు బట్టలు వేసుకోకూడదండి, ఎందుకు టైట్ బట్టలు వేసుకోకూడదు నువ్వు అనకూడదు. మెసేజ్ కు లోబడాలంతే. ఆమెనంటారండి. ఎందుకు టీవీ చూడకూడదండి, ఎందుకు అది చూడకూడదు, ఇది చూడకూడదు మనం అనకూడదండి. కింగ్స్ మెసేజ్ లోబడాలంతే. ఎంతమంది ఆమెనంటే ఇష్టపడుతున్నారు? అందుకే పిల్లలు రోజు గమనించండి, నిశ్చయంగా అనేకులు రాజు వర్తమానం లోబట్టలేదు. వివాహాలు వచ్చినప్పటికి కట్నాలు కావాలి, వివాహాలు వచ్చినప్పటికి అన్ని కావాలి, కులాలు కావాలి, వస్తువులు కావాలి, బ్యాండాలు కావాలి, లోకంలో అన్ని కావాలి, పిల్లలు అన్ని క్యాస్ట్ కావాలి, అన్ని కావాలి. కింగ్స్ మెసేజ్ ఎక్కడ లోబడుతున్నారు వీళ్ళు? కింగ్స్ మెసేజ్ అంటే అర్థమేంటి చెప్పనా? ఆయన ఏం చెప్పాడో దానికి నువ్వు ఆమె చెప్పాలి, అంతేకా. ఇక నువ్వు నో క్వశ్చన్, నీ క్వశ్చన్ నువ్వు ఇక అక్కడ నువ్వు మళ్ళీ అడిగేది లేదు. అక్కడ డోంట్ టుక్ యువర్ ఓన్ ఐడియాస్. నీ సొంత ఆలోచన తీసుకోవద్దు ఇందులో. ఆమెనంటారండి. పెళ్లి కుంగరాలు పెట్టుకోవాలా, అన్ని చేయాలా ప్రభు చెప్పి వద్దండి. ఆయన ఏం చెప్పాడు దానికి మనం లోబడాలంతే. ఎంతమంది ఆమెనంటే ఇష్టపడుతున్నారు? ప్రియమైన దేవుని వాక్యమునకు రాజు మెసేజ్ తోసేయకూడదు, మనము ఎగస్ట్రాల్ చేయకూడదు మనం ఇందులోకి వచ్చి. అందుకే కృప అందరికీ కాదు, ఇది ఏర్పరచబడిన వధువుకు మాత్రమే కృప. దయ ఎవరి మీద పుట్టింది? ఎస్తేరు మీద దయ పుట్టింది. అక్కడ ఎంత మాత్రం కూడా కింగ్స్ మెసేజ్ రిజెక్ట్ చేయొద్దండి. మన సొంత ఆలోచనలు కూడా చనిపోవాలండి. మన సొంత ఐడియాలు కూడా మనం తీసుకోవద్దండి. మన సొంత అనువాదాలు కూడా మనకు వద్దండి. ఆమెనంటారండి. అని చెప్పి పిల్లల్ని ముగిస్తాను త్వరలో, రేపు కంటిన్యూ చేద్దాం. ఆమె నిశ్చయంగా చూడండి. ఇక్కడ మనం ఈ ఎస్తేరు గురించి మనం చూస్తున్నాం. 2:13 వచ్చిన. మరియు అంతఃపురంలో నుండి రాజు ఇంటిలోనికి వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇవ్వబడుట కద్దు. అది సాయంత్రం మందు ఆమె లోపలికి వెళ్లి మరుదినము ఉపపత్నులు కాయు రాజు యొక్క షండుడైన షాయషగ్నజు అను అతని వశంలోనున్న రెండవ అంతఃపురంలో తిరిగి వచ్చును. చూసారండి, ఇక్కడ నిశ్చయంగా 12 months వాళ్ళకి ఏమి ఇచ్చారంటే ప్యూరిఫికేషన్, అంటే శాంటిఫికేషన్ ప్రాసెస్. అది వాళ్ళ శాంటిఫికేషన్ ప్రాసెస్, శుద్ధీకరణ దినాలు. ఆమెనంటారండి. అంటే శుద్ధీకరణ విధానం. అంచేత వాళ్ళ ప్యూరిఫికేషన్ కోసం పరిమళ ద్రవ్యాలు ఇవ్వబడుతున్నాయి. ఆమె నిశ్చయంగా ప్రియమైన దేవుడు 12 months 12 నెలలు. ఆమెనంటారండి. నిశ్చయంగా 12 నెలల్లో కూడా ప్రియమైన దేవుడు వాళ్ళ ప్రాసెస్ లో, శాంటిఫికేషన్ ప్రాసెస్ లో పాల్గొవాలి వాళ్ళు. అక్కడ చాలా మంది కన్యకలు దే వాంట్ ఓన్ ఐడియాస్, వాళ్ళ సొంత ఆలోచన తీసుకుంటున్నారు. దే వాంట్ ఓన్ థింకింగ్స్. పిల్లలు గమనించండి, మిక్స్డ్ థింగ్స్ మెసేజ్. రాజు వర్తమానాన్ని మిక్స్ చేసి పడేస్తున్నారు. రాజుకి ఇష్టమైన, రాజు ఇచ్చినట్టుగా తీసుకుంటలేదు, దాన్ని మిక్స్ చేస్తా ఉన్నారు. ఆమేన్. కానీ ఎస్తేర్ అయితే రాజు నియమించినవే తీసుకుంది. She did not take own thinkings. She did not take own ప్రియమైన దేవుని గమనించిన ఐడియాస్. ఖచ్చితంగా ఆమె ఏం తీసుకుంది తెలుసా? రాజు ఏది ఇచ్చారో అవే కోరుకున్నది. దేవుని స్తోత్రములను గాక. ఇక్కడ ఏగే మాత్రమే ఎస్తేర్ని ప్రిపేర్ చేయడానికి నియమించబడ్డాడు. ఇంకే బిషప్ లేడు అక్కడ. ఓన్లీ 7th angel. ఆమేన్. ఏగే మాత్రమే ఇప్పుడు వధువుని సిద్ధపరుస్తా ఉన్నాడు, ఎస్తేర్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రియమైన దేవుని గమనించండి, ఈ రాత్రి ఏగే కూడా ఓన్ ఐడియాలు లేవు. ఈ విలియమన్నా ఓన్ ఐడియాలు లేవు. రాజు ఏం చెప్పాడో ఎగ్జాక్ట్లీ అదే ఇక్కడ ఎస్తేర్ చెప్తున్నాడు. రాజు ఎలా అలంకరించమన్నాడో, ఎలా ప్రిపేర్ చేయమన్నాడో, ఎలా శాంటిఫికేషన్ ప్రాసెస్ అంతా ఇచ్చాడో ఏగేకి, ఆ నమూనా ప్రకారంగానే ఇక్కడ ఎస్తేర్ని ప్రిపేర్ చేస్తా ఉన్నాడు. ఎస్తేర్ని చూడగానే నమ్ముసాడికి ఏమొచ్చింది? ఏగేకి ఏమొచ్చింది? దయ పుట్టింది, కృప కలిగింది. ఆమేన్. ప్రియమైన దేవుడి రాత్రికాల సమయంలో నిన్ను చూస్తే దేవుడికి కృప కలగాలి. దేవుని యందు భయభక్తులు కలవారందరికీ ఆయన కృప దొరుకుతుంది. దీనిలోకి ఆయన కృప అనుగ్రహిస్తున్నాడు. నిశ్చయంగా మనం చూస్తున్నాం పిల్లలు, ఇక్కడ ఏగే సొంత ఐడియాలు తీసుకుంటలేదు. రాజు చెప్పిన మెసేజ్ని ఎస్తేర్ చెప్తున్నాడు అంతే. ఆమెనంటారా? కానీ మిగతా కన్యకలు ఏం చేస్తున్నారు? రాజు చెప్పింది ఇదని చెప్పిన వాళ్ళు మొత్తం మెసేజ్ని మిక్స్ చేస్తున్నారు. మెసేజ్ని పిల్లలు సొంత అనువాదాలతో రుద్దేస్తున్నారు. వాళ్ళకి అనుకూలంగా బోధించేసుకుంటున్నారు, సొంత ఐడియాలు తీసేసుకున్నారు, సొంత పిల్లలకు గొప్ప గొప్ప అనువాదాలు ఇచ్చేసుకున్నారు. వీటికి ఇచ్చుకుని ప్రియ దేవుడు ఏం చేస్తారు? దీన్ని మిక్స్ చేసి పడేస్తారు, ఎగస్ట్రాల్ చేస్తారు మెసేజ్ లో చెప్పాలంటే.
ఎగస్ట్రాలు చేస్తే ఆయనకి ఏమి వధువైపోవు నువ్వు. ఆయన ఏం చెప్పాడో దానికి మనం లోబడాలంతే. ఆమేన్. నిశ్చయంగా ప్రియమైన దేవునికి అందుకే ఈరోజు రాజు ఏ వర్తమానం కలిగి ఉన్నాడో అదే వర్తమానం హేగే కలిగి ఉన్నాడు. రాజు ఏ ఆలోచన కలిగి ఉన్నాడో ఏగే కూడా అదే ఆలోచన కలిగి ఉన్నాడు. అదే ఆలోచన అదే మెసేజ్ ఎస్తేర్కి చెప్తా ఉన్నాడు ఇక్కడ. అంటే ఎస్తేర్ని ప్రిపేర్ చేయడానికే ఏగే ఉన్నాడు అక్కడ. ఇప్పుడు రాజు దేనికోసం ఎదురు చూస్తున్నాడు? క్వీన్ కొరకు. ఆమేనంటారా? ఓ ఇప్పుడు అందుకని ఇప్పుడు సింహం వల్ల గర్జించి వచ్చాడు ఆయన. బలిష్ఠుల దూతగా ఎందుకు దిగి వచ్చాడు ఆయన? రాణి కొరకు. ఆమేనంటారా? ఓ నిశ్చయంగా కింగ్స్ కమింగ్, రాజు యొక్క రాకడ దేనికోసం? లుకింగ్ ఫర్ ద కింగ్. ఓ రాణి కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఇప్పుడు వస్తి కంటే బెటర్ మ్యాన్. ఆమేనంటారండి? వస్తి కంటే పిల్లలు యోగ్యురాలైనటువంటి వధువు కొరకు ఇప్పుడు ఆయన లుకింగ్ ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన బలిష్ఠుల దూతగా దిగి వచ్చి ఉన్నాడు ఆయన. ఆమేనంటారండి? అందుకే ప్రియమైన దేవుడి రాత్రికాల సమయంలో ముగిస్తున్నాను. ఈ రోజు వర్తమానం చెప్పండి, వధువుని ఎన్నుకొనుట. ఎడమనే వర్తమానం ఏం చెప్తాడు తెలుసా? కింగ్ అంటే తెలుసా? లయన్. కింగ్ అంటే చెప్పండి, సింహం. ఇప్పుడు యోధా గోత్ర సింహం దిగి వచ్చిందంటారా? లయన్ అంటే కింగ్ అయి ఉన్నది. ల్యామ్ మీన్స్ ఏంటి చెప్పండి? కార్పొరల్ బాడీలో యేసుక్రీస్తు ఉన్నాడు. ఆమేన్. అదే నౌ కింగ్ థియోఫనీ. ఆమేన్ అంటారా? ఇప్పుడు ఏమొచ్చింది అక్కడ? సన్సెట్ పడుతున్న కింగ్ థియోఫనీ దిగి వచ్చింది. కింగ్ థియోఫనీ కేమ్ డౌన్. ఓ కింగ్ ఎందుకు వచ్చాడు? ఈ లుకింగ్ ఫర్ ద ఎస్తేర్, ఈ లుకింగ్ ఫర్ ద క్వీన్. ఓ నిశ్చయంగా ప్రియమైన దేవుడా, నువ్వు కాదు ఆయన ఎన్నుకుంటా, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. ఎంతమంది ఆమె అంటే ఇష్టపడుతున్నారండి? ఓ కింగ్ క్వీన్ ఎన్నుకున్నాడు. ఆమె అంటారండి? ఓ ఇప్పుడు రాజా రాణిని ఎన్నుకున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కింగ్ చూసింగ్ బ్రైడ్. ఏం చూసి? క్యారెక్టర్ చూసి. ప్రకటన 17లో ఎస్తేరు రాజు సముఖంలోకి వచ్చింది. ఆమె అంటారా? ఎప్పుడు వచ్చింది రాజు సముఖంలోకి? ప్రకటన 17లో. ఎక్కడికి వచ్చింది ఎస్తేరు? ప్రకటన 17లో ఎక్కడికి వచ్చింది ఎస్తేరు? రాజు సముఖంలోకి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు అది? 7వ నెల 10వ దినమున. ఏంటది? 7, 17 ఏంటి? ప్రాయశ్చిత్తార్థ పండుగ. రాజు సన్నిధిలోకి వచ్చి నిలబడింది. ఓ ప్రియమైన దేవుని గమనించండి. ఇప్పుడు కింగ్ థియోఫనీ దిగి వచ్చింది. ఆ ప్రసన్నతలో క్వీన్ వచ్చి నిలబడింది. ఆమెనంటారండి? ఎప్పుడు అది? ప్రకటన 17 అనగా ఆ ప్రాయశ్చిత్తార్థ పండుగ ఉన్నది, అదే అటోన్మెంట్ అయి ఉన్నది, అదే. దేవుని స్తోత్రం కలుగును గాక. రైట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్. ఆమేన్. ఓ సరైనటువంటి ఆ పెండ్లి వస్త్రం ఇవ్వడమే నా పరిచర్య అయి ఉన్నది. ఏగే పరిచర్య కూడా అదే. మీరు నమ్ముతున్నారా? రైట్ ఏది రైట్ ఏది రాంగ్ అంత ప్రవక్త మనకు బోధించాడు. రైట్ కైండ్ ఆఫ్ గార్మెంట్ మనకి ఇచ్చేశాడు. ఓ పెండ్లి వస్త్రం మనకి ఇచ్చాడు. ప్రియమైన దేవులారా, అవి ధరించుకున్నప్పుడు రాజు సన్నిధిలో నిలబడవలసిన సమయం ఇదే. అందుకే రాత్రి ఇక్కడతో నేను ఆపుతున్నాను. అంచేత గమనించండి. రేపు మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. వధువుని ఎన్నుకొనుట. సరే, వధువుని ఎన్నుకుంటతో స్టార్ట్ అయింది ఎస్తేరు గ్రంథం. ఎందుకంటే వస్తువుకి బదులుగా యోగ్యులైనటువంటి ఇప్పుడు ఎస్తేరు, నువ్వు వస్తువుకి బదులుగా ఎస్తేరుని వధువుగా ఎన్నుకున్నాడు ఇక్కడ. ఆమె అంటారండి? ఆమె రాజు సముఖంలో నిలబడింది. ప్రకటన 17లో. ఓ ప్రియమైన దేవుళ్ళు గమనించండి. ఇప్పుడు రాజు ఏం చేశాడు? ఆమెని నీతిమంతురాలుగా తీర్చాడు. ఆమె అంటారండి? నీతిమంతురాలుగా తీర్చాడు. ఫర్గివెన్, క్షమించాడు. మరుపనే సముద్రంలో పడేశాడు. ఆమె అంటారండి? ఎంతమంది ఆమె అంటే ఇష్టపడుతున్నారు? జస్టిఫైడ్. నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడ్డావు. ఆ తర్వాత ఏంటది? వివాహం విడాకుల తర్వాత ఏంటి మెసేజ్? అదృశ్యమైన వధు ఐక్యత. అందుకే రాత్రికాల సమయంలో వివాహం విడాకులు అంటే ఏంటి? ఫర్గివెన్, క్షమించండి. ఆమె అంటారండి? అజది రాత్రి నేను ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా ఆయన మెసేజ్ని మనం త్రోసేయకూడదండి. కింగ్స్ వాయిస్కి లోబడాలండి. వస్తి కింగ్స్ మెసేజ్కి లోబడలేదండి. దట్స్ ద రీజన్. వస్తి తన స్థానాన్ని కోల్పోయింది. అజది పీడారు. ఇప్పుడు మరి ఖచ్చితంగా ఆయన మాటకు విని లోబడి చక్కగా ఆయన మాటకు విని ఎవరైతే ఉనుకుతున్నారో, ఈ కింగ్స్ వాయిస్ కింగ్స్ మెసేజ్కి ఎవరైతే లోబడుతున్నారో వారు ప్రియమైన దేవుళ్ళరా ఆయన పక్కన రాణిగా సింహాసనం పైన కూర్చోబోతున్నారు. యుగయుగాలు ఏదేరులో పరిపాలన చేయబోతున్నారు. మరలా నిత్యత్వం అంతా వాళ్ళు జీవించబోతున్నారు అక్కడ. అంచేత అలాంటి గొప్ప స్థానం ఈ రాత్రి దేవుడు ఎస్తేరుకి చూపిస్తున్నాడు. అక్కడ బయలుపాటు. ఈ రాత్రి ఆ స్థానం నీదేనా సోదరుడా? ఈ రాత్రి దేవుని సమర్పించుకుంటారా? ఓ నిశ్చయంగా ఎస్తేరు ఇప్పుడు అధికారంతో లెగిస్తుంది అంటారా? 3 అధ్యాయములు సీ రైజింగ్ విత్ పవర్. నువ్వెవరో గుర్తించి రాత్రి. ఆమెనంటారండి? ఇప్పుడు వధువుని ఎన్నుకున్నాడు అయిపోయిందా? ఎస్తేరు రాణిగా మారిపోయిందా? ఇప్పుడు ఆమెకు అధికారం వచ్చేసిందా? ఓ అక్కడి నుంచి చూడండి మరలా ఎలా ఉంటుందో. ఆమెనంటారండి? ఆ గ్రంథం అంతా చూడండి. ఇది ఎవరి గ్రంథం? మన గ్రంథం ఇది. ఈరోజు పెంతెకొస్తేని తోసేశాడు ఆయన. ఆమేన్. వస్తిని తోసేశాడు ఆయన.
ఓ కింగ్స్ మెసేజ్ తోసేసాడు ఆయన. ఇప్పుడు అనధర్వమైనప్పుడు ఎస్తేర్ని ఎన్నుకున్నాడు ఆయన. చాలా మంది కన్యకలు మెసేజ్ లో ఉన్నారు కానీ అందరినీ ఆయన వధువుగా స్వీకరించడు ఆయన. ఓ మెసేజ్ మిక్స్ చేసిన వాళ్ళు స్వీకరించడు ఆయన. ఎవరైతే కింగ్స్ వాయిస్ కు లోబడుతున్నారో, ఓ ఏగా చెప్పినట్టు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారిని ఆయన రాణిగా స్వీకరిస్తున్నాడు ఇప్పుడు. అలాంటి గొప్ప ధన్యత ఎంతమంది కావాలని కోరుతున్నారు? ఇక్కడ మొర్దెకై ఎవరు? బెన్యామీన్. మొర్దెకై ఎవరండి? బెన్యామీన్ గోత్రం. హూ ఇస్ బెన్యామీన్? 144,000 మంది. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? బెన్యామీన్ ఎవరనుకున్నారు? 144,000 మంది. హల్లెలూయా. ఎస్తేరు వధువై ఉన్నది. ఓ అహష్వేరోషు యేసుక్రీస్తు ఉన్నాడు. ఓ పిల్లలు వస్తే పెంతుకొస్తాయి ఉన్నది. ఆల్ డినామినేషన్స్ అన్ని కూడా ఈ రోజు విందు చేసుకుంటున్నాయి. ఆమెనంటారండి. కానీ ఇప్పుడు 7 రోజుల విందులో ఆ 7వ నెలలో 7వ రోజున ఇప్పుడు మనం అందరం ఉన్నాం. 7th సీల్ కింద మనం అందరం కూడుకున్నాం ఇక్కడ. ఈ 7th సీల్ కింద ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక వధువుని పైకి లేపాడు ఆయన. అండర్ ద 7th సీల్ రెవల్యూషన్ కింద ఒక ఎస్తేర్ లేచింది. ఇప్పుడు ఎవరో క్యారెక్టర్ చూసింది దేవుడు. సంఖ్య కాదు, సంఘాలు కాదు, మెంబర్షిప్ కాదు, ఆమేన్, క్వాంటిటీ కాదు. ఇప్పుడు క్వాలిటీ కావాలి దేవుడికి. లోబడేవారు కావాలి, హంబుల్ పీపుల్ కావాలి. దేవుడు నా మన మహిమ కలుగును గాక. అందుకే ఐఎమ్ క్లోజింగ్. నేను ముగిస్తున్నాను పిల్లరా. దేవుడు ఆ గొప్ప కృప ఇచ్చినందుకు ఎంతమంది ఆమెను చెప్పడానికి ఇష్టపడుతున్నాను? అంత 7th సీల్ 7వ ముద్ర కింద ఇప్పుడు నువ్వెవరో నీకు అర్థమవుతుందా? యు ఆర్ ఎ బ్రైడ్ ఆఫ్ అహష్వేరోష్. Another words, we are the bride of Jesus Christ. Yes sir. Amen. That is your position. Amen. ఇప్పుడు మెల్లగా ఇప్పుడు నువ్వు నీ స్థానంలోకి రావాలి. నువ్వెవరో నీకు అర్థమైతే అప్పుడు నువ్వు ఆ స్థానంలోకి వస్తావు. దేవుడు నిన్ను దీవించును కాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వచ్చినట్లయితే రాత్రి మనం దేవుని సమర్పించుకుందాం. ఫస్ట్ పార్ట్ మనం చూసాం ఎస్తేరు గ్రంథంలో. మరలా ముందుకు వెళ్దాం ప్రియుల దేవుని చిత్తమైతే. ఇప్పుడు ఆ ఎస్తేరుని వధువుగా ఎన్నుకున్నాడు ఆయన. ఎస్తేరు ఇప్పుడు వధువుగా ప్రియమైన దేవుళ్ళరా ఆ రాజు చేత ఎన్నుకోబడింది. ఎందుకంటే హేగే చెప్పినట్టు చేసింది. హేగే ఏం చెప్పాడో దానికి లోబడింది. హేగే సొంత ఐడియాలు చెప్పలేదు. రాజు ఏం చెప్పాడో అదంతా హేగే దగ్గర ఉంది. హేగే ఏం చెప్పాడో ఎస్తేరు దానికి లోబడింది. ఇట్ ఇస్ ఫినిష్. అదే చూశాడు అక్కడ. కానీ మిగతా కన్యకలందరూ ఎక్స్ట్రాల్ చేశారు అక్కడ. ఓ రాజు వర్తమానంతో మిక్సింగ్ చేసి పడేశారు అక్కడ. ఓ దే టేకింగ్ ఓన్ ఐడియా, సొంత ఐడియాలు తీసుకున్నారు. దే టేకింగ్ ఓన్ ఇంటర్ప్రిటేషన్, సొంత అనువాదాలు తీసుకున్నారు. మెసేజ్ని మిక్స్ చేసి పడేశారు. ఓ ఇంకా ఇలా చేస్తే అలా చేస్తే ఏదేదో చేశారు ఆ కన్యకలందరూ. మెసేజ్లోనే సంఘాలన్నీ ఎలా ఉన్నాయి చూడండి ఈరోజు. అలా మనకు వద్దు ప్రియమైన దేవుళ్ళారా. మన సొంత అనువాదాలు వద్దు. మన సొంత పిల్లరా అనువాదాలు ఇందులో చేర్చొద్దు. ఓన్ థింకింగ్స్ ఇందులో చేర్చొద్దు. ఓన్ ఐడియాస్ మెసేజ్లో చేర్చొద్దు. మన మెసేజ్ని మిక్స్ చేయొద్దు మనం. ఇదిగో ప్రవక్త ద్వారా ఇది చెప్పబడిందంటే అది ప్రవక్తది కాదు, అది రాజుదది. అది ఏగేది కాదు, అది రాజుదది. మనం లోబడదాం ప్రియులారా. వాయిస్కి లోబడదామా? కింగ్స్ వాయిస్కి లోబడదామా? కింగ్స్ మెసేజ్కి లోబడదామా? లేకపోతే మనం లోపడకపోతే మన పని కూడా అయిపోతుంది. ఇందులోకి వచ్చి మనం ఎక్స్ట్రా చేయొద్దండి. కింగ్స్ మెసేజ్ పాడు చేయొద్దు, మిక్స్ చేయొద్దు మనము. ఈ రాత్రి ప్రభు అని స్వరానికి నేను లోబడతాను ప్రభువా. కింగ్స్ మెసేజ్ నేను లోబడతాను. కింగ్స్ కమాండ్మెంట్స్ నేను లోబడతాను. రాజాజ్ఞకు నేను లోబడతాను. ఇదిగో నేను భయపడతాను. దేవుడిని సమర్పించుకుంటాను అన్నవారు ఈ రాత్రి దేవుడికి సమర్పించుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును కాక ప్రియమైన దేవుళ్ళారా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. నువ్వు చెప్పింది ప్రభువా ప్రతిదీ ఏగా చెప్పింది ఎస్తేరు చేసింది. ఆ విధంగా వధువుగా సిద్ధపరచబడింది. ఈ రాత్రి ప్రవక్త చెప్పింది ప్రతిదానికి మనం లోబడదాం. ప్రతిదానికి ఆమె చెప్తూ మన జీవితాలు సమర్పించుకుందాం ఈ రాత్రి. ప్రియులారా గొప్ప స్థానం నీదే. ఆ వధువుగా దేవుడు నేను ఎన్నుకుంటున్నాడు. ఈ రాత్రి నువ్వు లోబడు, హంబుల్ గా ఉండు. కింగ్స్ వాయిస్ కు లోబడు. కింగ్స్ మెసేజ్ ని రిజెక్ట్ చేయకు, మిక్స్ చేయకు. లోబడు. దేవా కృప చూపని అడుగు. కృప కలుగును గాక అని అడుగు. కృప కృప అని అడుగు. ఈ రాత్రి ఎంతమంది అలా అడగడానికి ఇష్టపడుతున్నారండి? హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరము, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా కృపా కృపా
కృపా కృపా కృపా కృపా కృపా కృపా కృపా నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధురమైన స్వరం ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధురమైన స్వరం. This is the king's voice. This is the king's message. Not William Branham message. ఇది హేగే వర్తమానం కాదు, ఇది మెమోక వర్తమానం కాదు, ఇది 7వ దూత వర్తమానం కాదు, ఇది రాజు యొక్క వర్తమానం. లోబడతారా పూర్తిగా? కింగ్స్ వాయిస్ లోబడతారా? వస్తే ఏమో త్రోసేసిందే. ఇప్పుడు ఈ కన్యకలందరూ మెసేజ్ మిక్స్ చేసేసాయి, పోయిన ఐడియాలు కలిపేశాయి, ఓన్ అనువాదాలు కలిపేశాయి. వద్దండి, రాజు వర్తమానంగా తీసుకున్నాం మనం. రాజు వర్తమానం ఏం చెప్పిందో దానికి ఆమె చెప్పి లోబడిపోదాం మనం. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు ప్రభువా. దేవుని సమర్పించుకుందాం ఈ రాత్రి, ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ఈ రాత్రి నువ్వు ఇచ్చిన వర్తమానం కొరకు వందనాలు ప్రభువా. మా జీవితాలు ఈ కాలంలో ఎలా ఉన్నాయో మాకు చూపిస్తున్నావు ప్రభువా. ఇదిగో దేవా, ఈ ఎస్తేరు గ్రంథాన్ని మేము ప్రారంభించాం ఈ రోజు ప్రభువా. నువ్వు మొట్టమొదటిగా మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఓ దేవా, ఒక యోగ్యురాలైనటువంటి వస్తీ కంటే యోగ్యురాలైనటువంటి ఎస్తేరు కావాలి ప్రభువా. ఈ రాత్రి ఒక చక్కగా నీ వాక్యానికి, నీ స్వరానికి, నీ వాయిస్ కి లోబడే వధువు కావాలి ప్రభువా. దాని కొరకు నువ్వు వెతుకుతున్నావు ప్రభువా. మా జీవితాల్లో నాయన తిరస్కారం వద్దు నాయన. ఎంత మాత్రం రిఫ్యూజ్ చేయకుండా మాకు కాపాడు ప్రభువా. ఎంత మాత్రం నీ వాయిస్ కి మేము లోబడకుండా ప్రభువా, ఓ రిఫ్యూజ్ చేయకుందాము కాక తండ్రి, ఎల్లప్పుడూ ఉపయోగం కాక తండ్రి, లోబడదాము కాక తండ్రి. మాకు సాయం చేయనుకున్నాం ప్రభు. అల్పులం ప్రభు, మా జీవితాలు త్రోసేదు దేవా. ఈ రాత్రి కృప కలుగును కాక దేవా. ఓ హృదయాన్ని చూస్తున్న దేవుడా, ఈ రాత్రి మమ్మల్ని మీకు అర్పించుకున్నాం తండ్రి. కృప కలుగును కాక ప్రభు. ఓ నీ బిడ్డలందరూ కృప ఇవ్వండి ప్రభు. ఎస్తేరుని చూడగానే కృప కలిగింది నాయన, ఎస్తేరుని చూడగానే దయ కలిగింది నాయన. ఓ రాజదండాన్ని చాపిన దేవుడు నాయన. ఓ 7వ ముద్రను చాపావు ప్రభు నువ్వు. ఓ నిశ్చయంగా వధువుగా స్వీకరించావు దేవా. ఓ రాణిగా చేసుకున్న దేవా. ఈ రాత్రి మాకు కూడా దండాన్ని చాపిన దేవుడు నాయన. ఆ 7వ ముద్ర రాజదండం చాపబడింది మాకు దేవా. కృప పొందుకున్నామని నమ్ముతున్నామయ్యా. కృప అందరూ పొందుకుందరు కాక దేవా. ఆ గొప్ప స్థానాన్ని పొందుకుందరు కాక. ఓ యేసుక్రీస్తు భారీగా స్థానాన్ని పొందుకుందరు కాక దేవా. ఆ వధువుగా స్థానాన్ని పొందుకునే భాగ్యం ఇచ్చాను ఆయన. నీ కృప అందరికి ఇవ్వండి ప్రభువా. ఓ ప్రపంచమంతా పరిశుద్ధులందరికీ ఇవ్వండి ప్రభువా. ఓ ఇండియాలో ఉన్న సేవకులు వధువుకి ఇవ్వండి ప్రభువా. ఓ నాయనకు మా సోదరులందరినీ దీవించిన ఆయన. ఓ నాయన రాత్రి వాక్యానికి మేము లోబడుదుం కాక నాయన. ఓ వర్తమానానికి ప్రతిదానికి మేము లోబడుదుం కాక నాయన. సొంత ఆలోచనలు, సొంత ఐడియాలు, సొంత అనువాదాలు మేము చేర్చుకుందాం కాక నాయన. మెసేజ్ ని మిక్సింగ్ కలిపి చెరిపేవాళ్ళగా మమ్మల్ని ఉంచొద్దు ప్రభు. ఈ రాత్రి ఓ మమ్మల్ని తప్పించమని అనుకున్నాం ప్రభువా. నువ్వు ఇచ్చిన అనువాదాన్ని మేము తీసుకుందాం కాక. నువ్వు ఇచ్చిన వర్తమానంగా మేము ఎస్తేరు లోబడుదాం కాక నాయన. అలాంటి దీనత్వం మాకు దయచేయను ఆయన. ఓ మమ్మల్ని మీకు అర్పించుకుంటున్నాం ప్రభువా. ఓ వస్తీలో మమ్మల్ని ఉంచొద్దు నాయన. ఓ ప్రభా, ఇంకా శ్మశాన కోటలో పోగొడిన ఆ కన్యకల వల్ల మమ్మల్ని ఉంచొద్దు నాయన. ఓ మమ్మల్ని ఎస్తేరు వలే చేయండి దేవా. ఈ రాత్రి ఆ కృపను ఇవ్వండి మాకు దేవా. నీ బిడ్డలందరికీ ఇవ్వండి ప్రభువా. నీ మాటకు గడగడ లోబడే మనసు ఇవ్వండి నాయన. ఆ గర్వహంకారం, తిరస్కారం మాలో తొలగించండి నాయన. హంబుల్గా మమ్మల్ని చేయండి నాయన. ఈ రాత్రి మా దోషాలు క్షమించండి నాయన. నీ రక్తంతో కడగమని పెట్టుకుంటాము నాయన. పూర్తిగా నీ మెసేజ్ లోబడుతున్నాక నాయన. ఓ అందరికి ఆ తగ్గింపు, హంబుల్, ఓ దీనత్వం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరిని మాటను కొట్టివేకుందరు కాక, త్రోసివేకుందరు కాక. ఓ ఈ రాత్రి నాయన గొప్ప క్యారెక్టర్ నాయన నువ్వు ఎదురు చూస్తున్నావు నాయన. ఓ నువ్వు పెద్ద సంఖ్య కొరకు ఎదురు చూడలేదు నాయన. ఓ గొప్ప క్వాంటిటీ కోసం ఎదురు చూడలేదు నాయన. నువ్వు ఆ క్వాలిటీ, గుణలక్షణాన్ని ఎదురు చూస్తున్నావు దేవా. ఓ చక్కగా నీ మాటకు లోబడే వధువు కావాలని కోరుతున్నావు దేవా. తిరిగి జన్మించిన వధువు కావాలని కోరుతున్నావు దేవా. ఓ అలాంటి భాగ్యం మాకు అందరూ దయచేయను ఆయన. ఓ కృప ఇవ్వండి నాయన బిడ్డలందరికీ. ఓ ఈ వాక్యం ఫలింపచేయండి రాత్రి. 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించును కాక నాయన. అందరి అవసరాలు కూడా తెరచండి ఆయన. ఈ కరోనా వైరస్ ని మీరే తొలగించండి ఆయన. ఈ లాక్డౌన్ మీరే తొలగించండి ఆయన. నీ చిత్తమైతే అన్ని కంట్రోల్లో ఉంచుకోదేవా. మదిగో తండ్రి దీన్ని విడిచిపెడుతున్నారు ప్రభువా.
ఓ ఇది ఎక్కువ చేయాలని దుష్టుడు చూస్తున్నాడు ప్రభువా. ఓ ఈ వ్యాధిని ఎక్కువ చేయాలని చూస్తున్నాడు ప్రభువా. ఓ మీరే వ్యాధిని బంధించివేయండి ప్రభువా. నీ బిడ్డల్ని మా సోదరులందరూ రక్తం కింద కప్పండి ప్రభువా. వెస్ట్ గోడవలను మా సోదరులందరూ రక్తం కింద కప్పండి ప్రభువా. ఈస్ట్ గోడవలను మా సోదరులందరినీ కాకినాడ ప్రభువా, ఒడిసిలేరు ప్రభువా, ఓ కడకలంక ప్రభువా, రావులపాలెం ప్రభువా, అమలాపురం, అంబాజీపేట ప్రభువా, గంటి పెదపూడి ప్రభువా, ఓ నర్సాపురం ప్రభు, పాలకొల్లు ప్రభువా, ఓ దావీదుగో తండ్రి, తణుకు నాయన, తాడేపల్లి కూడా ప్రాంతాలన్నీ మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మా సోదరుల కుటుంబాలన్నింటి కూడా యేసు రక్తంతో కప్పమని వేడుకున్నాం తండ్రి. ఓ ఇంకా కుప్పం నుండి ప్రభువా, ఓ దావీదుగోనైనా మరి అండమాన్ నుండి ప్రభువా, ఓ కువైట్ నుండి ప్రభువా, ఓ దావీదుగో తండ్రి నాయన, అనేక ప్రాంతాల నుంచి సహోదరులు సేవకులు కూడా ప్రభువా, ఓ నీ కృపను పొందుకుందురు కాక నాయన. ఓ మమ్మల్ని చూడగా నీ కృప కలుగును కాక నాయన. నీ మెసేజ్ మేము మిక్స్ చేయకుండా లోబడుతుంది కాక నాయన. నీ వాయిస్ కి లోబడే జీవితాలు ఇవ్వండి, నీ కమిట్మెంట్స్ కి లోబడే భాగ్యాలు ఇవ్వండి. అందరూ దీవించండి. రాత్రి ఫిజికల్ కూడా అందరూ అవసరాలు తీర్చండి ఆయన. అయ్యా నువ్వే మా యెహోవా యీరే నాయన. ఓ నువ్వే అందరిని పోషించే దేవుడు అయినావు నాయన. సారే పెద్దలను పోషించిన దేవుడు నాయన. ప్రతి సేవకుడిని, ప్రతి కుటుంబాన్ని పోషించండి ప్రభువా. ప్రతి వారి అవసరాలు తీర్చండి ప్రభువా. ఓ ఈ రాత్రిని పరిశుద్ధాత్మని ఇవ్వండి ప్రభువా. ఇంకా బున్ని యొక్క చెల్లెల్ని చూడండి ప్రభువా, హాస్పిటల్లో ఉంది ప్రభువా. ఓ ఆమెకి నాయన ఆ యొక్క 24 hours పెయిన్ ఆయన అంతా కూడా యేసుక్రీస్తునామములో గద్దించండి దేవా. ఏ ప్రమాదం జరగకుండా బిడ్డను కాపాడు దేవా. ఓ నీ హస్తం పైకి లేపును కాక నాయన. ఓ అలాగే ప్రభా నీకు వందనాలు నాయన. ఆ మల్లాడే సుధీర్ గారిని చూడండి ప్రభువా. ఆ దయ్యములన్నింటినీ పూర్తిగా బంధించివేయండి దేవా. ఓ విడుదల ఇవ్వండి ప్రభువా. ఇంకా సహోదరులందరూ సమస్యల్లో సమాధానం లేకుండా ఉన్నారు నాయన. సమాధానం కలుగును కాక నాయన. ఓ అవిశ్వాసంతో ఉన్నారు, విశ్వాసం కలుగును కాక. నిరుత్సాహం ఉన్న వారు పైకి లేపబడుదురు కాక. ఓ వారికి ఒక గొప్ప స్థానం ఉందని, వధువు స్థానం ఉందని గుర్తించుదురు కాక. ఓ అందరికి బయలుపరచుకోమని ప్రభువా. ఈ రాత్రి అందరినీ ఇక్కడ ఉన్న మా సోదరులు కూడా దీవించమని ఆయన వాళ్ళు మీకు సమర్పిస్తూ మహిమ గణపతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఈ రాత్రి వాక్యమైన అందరికీ ఓ గొప్ప బయలుపడిచును గాక. ఆ వధువుననే బయలుపడిచును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ షాలోమ్. దేవుడు మనం దీవించును గాక. అందరికీ వందనాలు. మరలా రేపు కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థించండి. God bless you. God bless you. God bless you. God bless you.